quote, success is not the final, failure is not fatal. It is the courage that continues that counts. అంటే ఒక విజయం అనేది శాశ్వతం కాదు. ఒక ఫెయిల్యూర్ అంటే ఒక ఓటమి అనేది శాశ్వతం కాదు. ఎలా అయితే మనం కరేజ్ తీసుకొని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తూ ఉంటామో అదే. సో అందరూ ఫెయిల్యూర్‌ని కూడా నెక్స్ట్ స్టెప్‌కి కంటిన్యూయస్‌గా తీసుకుంటారు అనేది ఇవాల్టి కోట్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ పరమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ స్పీకర్ గారు ఇన్వైట్ చేయవలసిందిగా మన ట్రైన్ ది ట్రైన్ వర్క్షాప్ పార్టిసిపెంట్ మంగ మేడం రిక్వెస్ట్ చేస్తాం. మంగ మేడం వెల్కమ్. So happy evening everyone. Praveen sir, welcome sir. And ప్రవీణ్ సార్ని మనం వెల్కమ్ చేసే కన్నా ముందు తన గురించి కొంచెం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ఓకేనా సార్? మిస్టర్ ప్రవీణ్ కలపాల సార్ పూర్తి పేరు. అండ్ సార్ ప్లేస్ వచ్చేసి కృష్ణా జిల్లా ఏడుపుగల్లు అనే గ్రామం నుంచి వచ్చారు. అండ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ తన యొక్క జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నారు. అండ్ ఒక దశాబ్దానికి పైగా సమాజానికి అంకిత భావంతో సేవ చేస్తున్నారు. 2010 నుంచి ఆయన విజయవాడలో ఇన్ పేషెంట్ పున్నమ్మ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అండ్ మానవ మనస్సుపై తీవ్రమైన ఆసక్తితో ఆయన ఎంఎస్సి సైకాలజీని అభ్యసించారు. వ్యక్తిత్వ వికాసం మరియు మానవ ప్రవర్తన పట్ల అభిరుచిని మరింత బలపరిచారు. అండ్ తన వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు ఆయన సామాజిక అభివృద్ధి రంగంలో చురుకైన సభ్యుడు. ప్రస్తుతం జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ యొక్క సమన్వయకర్త అండ్ సలహాదారునిగా పనిచేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకటే కాదు సార్, immediate past president of Impact Club International Vijayawada Greater affiliated with Impact International. And sir ఇది ఒక్కటే కాదు, అనేక రకాల నైపుణ్యాలను కలిగి ఉన్నారు. సర్టిఫైడ్ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్ కోచ్, సర్టిఫైడ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. అంతేకాదు ఇక్కడ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో సార్ తీసుకున్న యంగ్ మైండ్స్, డిజైనర్ టాక్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ట్రైనర్ వర్క్ షాప్. అంతేకాదండో మనం చేసే వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో సార్ దాంట్లో మార్గదర్శిగా చాలా వర్క్ షాప్స్ కి సపోర్ట్ కూడా చేశారు, ముఖ్య పాత్ర పోషించారు. అండ్ ఇన్ని విషయాలు ఉన్న సార్ ఈరోజు మనతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. డిజిటల్ డయాస్ ఈస్ యోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా పరిచయం చేశారు. సో నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మీరు చెప్తుంటే నాకు ఈరోజే తెలుస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్ మనం ఎక్కడున్నామని ఈరోజు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్ని సెషన్స్ అయినాయి అండి మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో? ఎవరైనా 13th డే సార్, ఇది 13th డే. 13th డే. ఎవరైనా ఫస్ట్ టాపిక్ నుంచి ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ డే 1 ఏ టాపిక్ తో స్టార్ట్ చేశారు, ఫాలోడ్ బై రిమైనింగ్ టాపిక్స్? Yes ma'am. Jyoti ma'am. Next topic is fear fright sir. Yeah. Next. Only one. Go. Continue to have to tell. Then art of unlearning sir. Yeah. Excellent. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మేడం తో, జ్యోతి మేడం తో? సార్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. ఓకే. తర్వాత కంటెంట్ ప్రిపరేషన్. ఓకే. బాడీ లాంగ్వేజ్. క్రియేటివ్ థింకింగ్ సార్. యా. స్టేజ్ ఫియర్. ఓకే మ్యామ్. ఓకే. అండ్ సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్ని అసైన్మెంట్స్ పోస్ట్ చేయడం జరిగింది? 11 అసైన్మెంట్స్ సార్. 11 అసైన్మెంట్స్. సో 11 అసైన్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం సార్. ఎస్ సాహితీ గారితో పాటు ఇంకెవరైనా? మంగా గారు. ఓకే. పరమేష్ గారు మీరు హ్యాండ్ రైస్ చేశారు. సార్ జయభారతి సార్. జయభారతి. ఓకే మ్యామ్. సార్ 11 అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. 11 కంప్లీట్ చేసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయమన్నారు కదా, సో డిజిటల్ హ్యాండ్ రైస్ చేస్తే టాప్ లో కనిపిస్తామని డిజిటల్ హ్యాండ్ రైస్ చేశా.
యా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఎస్ అందరూ హ్యాండ్ డౌన్ చేయొచ్చు ఇంకా. సో మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అందరూ చెప్పే రీజన్ ఏంటంటే మాకు టైం లేదు. సో ప్రపంచంలో ఎంత కుబేరుడైనా కటిక దరిద్రుడికైనా అందరూ చెప్పేది ఒకటే రీజన్, అందరికీ ఉండేది ఒకటే టైం. సో ఆ టైం గురించే ఈరోజు మీకు తెలియని విషయం నేనేం చెప్పనండి, అన్నీ మనకు తెలిసినవే. ఒక్కసారి అందరం రివైజ్ చేసుకుందాం. మన సమయాన్ని మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతామో లేదా అనేది. సో ఎవరైనా చెప్పగలరా మనం టైంని మేనేజ్ చేయగలమా అసలా? ఒకరు హ్యాండ్ రైజ్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎస్ సార్. ఎస్ మ్యామ్. సార్ మనము టైం ని మేనేజ్ చేయలేం కానీ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు సార్. ఆ ప్లానింగ్ చేసుకుంటూ మనం చేయొచ్చు. ఎస్ మ్యామ్. యా రమణ గారు కూడా మనం ప్లాన్ చేయలేమనే చెప్పారు. ఎవరం కూడా మనం టైంని మేనేజ్ చేయలేం, బట్ దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సక్రమంగా సద్వినియోగం చేసుకోగలుగుతాం. అవునా కాదా? సో ఈరోజు టాపిక్కి వెళ్ళే ముందు మ్యామ్ కూడా చాలా చక్కగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నా పేరు ప్రవీణ్ అండి. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ని అండ్ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ కమ్ ట్రైనర్. అండ్ ఇక్కడ ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ నిన్న అస్తమించిన సూర్యుడు మన జీవితంలో ఒక విలువైన రోజుని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. మన జీవితం చాలా చిన్నది కదా. సో ఎవరు ఎప్పుడు ఎలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో ఎవ్వరికీ తెలియదు. మనం రేపు చనిపోతామని తెలిస్తే ఈరోజు ఎంత బాగా ఉపయోగించుకోవాలనిపిస్తుందో మనకి, అంతే బాగా మన జీవితంలో ప్రతిరోజుని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. అవునా కాదా? సో మన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితానికి సరైన రీతిలో మనం ఉపయోగించుకునే తీరాలి. సో అప్పుడే కదా మనం ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గుర్తులు మిగిలిపోతాయి. సో ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన టాపిక్తో వచ్చాను, అదే టైం మేనేజ్మెంట్. సో హౌ టు కంట్రోల్ అవర్ క్లాక్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఒక మంచి కోట్తో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. టైమ్ ఈస్ ద స్కేర్సెస్ట్ రిసోర్సెస్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ మేనేజ్ నథింగ్ ఎల్స్ కెన్ బి మేనేజ్ అని పీటర్ డ్రక్కర్ అనే ఆయన చెప్పారు. అంటే కాలమే మనకున్న అత్యంత విలువైన వనరు. సో దీన్ని పరిగణించకపోతే మిగతా వాటిని నిర్వహించలేం. సో అసలు ముందు మనం టైంని మేనేజ్ చేసుకోగలిగితేనే మనం మిగతా వాటిల్లో అన్నిట్లోనూ సక్సెస్ అవుతాం. సో మన వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మాస్క్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు వాళ్ళ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే ఈ రోజు నుంచి మన టైంని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలనేది మనం చూద్దాం. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మంచి కోట్ చెప్పారు. సో రిమెంబర్ దట్ టైమ్ ఈజ్ మనీ అని. మనం మనీకి ఎంత ప్రయారిటీ ఇస్తామో టైంకి కూడా అంత ప్రయారిటీ ఇస్తే గనక మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాం మన కెరియర్లో అండ్ మన జీవితంలో. ఒక డెఫినేషన్ తీసుకుంటే టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ డిఫైన్డ్ యాజ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాని నుంచి ఎక్కువ మనం ఉత్పత్తి చేసుకోగలిగితే అదే కదా సక్సెస్ అనేది. సో వాల్యూ ఆఫ్ టైం అంటే సమయం విలువ తెలుసుకోవడానికి ఒక మంచి స్టోరీ చెప్పదలుచుకున్నాను. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ఒక దీపం ఉంటుంది. ఆ దీపానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త రాజుగారు ఎన్నుకోబడతారు రాజ్యాన్ని పరిపాలించడానికి. సో కొత్త రాజు వచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఆ రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత రాజుగారిని తీసుకెళ్ళి ఒక పెద్ద కొండ పైన ఉన్న దీపంలో వదిలేస్తారు. తిరిగి మళ్ళీ ఇంకొక సంవత్సరంలో ఇంకొక కొత్త రాజుని ఎన్నుకుంటారు ప్రజలందరూ. సో ఇది ప్రతినిత్యం జరుగుతూనే ఉంటది. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకానొక సంవత్సరంలో ఒక రాజుగారిని నియమిస్తారు.
సో నియమించిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే, అసలు ఆ దీపం మీద రాజుగారుల్ని వదిలేస్తున్నారు కదా! ఇంతకు ముందు సంవత్సరాలు పరిపాలించిన రాజుల్ని. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి, వాళ్ళ మంది మార్బలంతో అందరితో, వాళ్ళ సైన్యాధిపతులతో అందరితో ఆ దీపం పైకెళ్ళి చూసేసరికి, అక్కడ అన్ని అస్థిపంజరాలు, బాగా క్రూర మృగాలు ఉండటం చూశారు. సో, ఇమ్మీడియేట్‌గా రాజుని కొంత పరివారాన్ని నియమించి, ఆ దీపాన్ని ముందు క్లీన్ చేపిచ్చి, అక్కడున్న ఆహ్, క్రూర మృగాలన్నిటిని అడవుల్లో వదిలేయమని చెప్పి, అక్కడ మంచి మంచి చెట్లను పెంచి, మంచి ఫలాలిచ్చే చెట్లని పెంచమని చెప్పి, అలాగే మంచి ఆహారం పండే మంచి వ్యవసాయం చేయమని చెప్పి అక్కడ కొంతమందిని నియమిస్తారు. సో, ఆ సంవత్సరం అంతా ఆ దీపం మంచిగా డెవలప్ అవుతది. సో, అలాగే ఆ సంవత్సరం అయిపోతది. అయిపోంగానే ఇమ్మీడియేట్‌గా రాజ్యంలో అందరూ ఏం జేస్తారంటే, ఆ రాజుగారి టర్మ్ కూడా అయిపోయింది ఆ 1 ఇయర్ అని చెప్పి, ఆ రాజుని తీసుకెళ్ళి ఆ దీపంలో వదిలేస్తారు. సో, బట్ ఎళ్ళే ముందేంటంటే, ఆ దీపంలో ఎళ్ళటానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. అక్కడ అక్కడ ఆ దీపంలోకెళ్ళటానికి. బట్ ఇంతకు ముందు రాజుగారులు ఎప్పుడు ఆ దీపంలో వదలాలన్న అందరూ భయపడిపోయారు. సో, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈ స్టోరీ నుంచి, తక్కువ సమయంలో మనకి ఎక్కువ రిజల్ట్ ఎలా చేయాలన్నది ఆలోచించే వాళ్ళే ఒక సక్సెస్‌ఫుల్ పీపుల్. ఆళ్ళే మన సీఈఓస్ అంటాం. సో, ఈ రాజుగారు ఆ 1 ఇయర్ చేసింది అదే. ఆ 1 ఇయర్ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ నెక్స్ట్ తన ఫ్యూచర్ కూడా హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేయాలి అంటే, తనెళ్ళే ప్లేస్‌ని కూడా ముందే తను ప్రెడిక్ట్ చేసి దాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు. దాన్ని చాలా ఆ దీపాన్ని చాలా నందనవనం అయ్యేటట్టు చేయబట్టే, ఆయనతో పాటు ఆ రాజ్యంలో ప్రజలు కూడా ఆ రాజుగారితో వెళ్లి ఆ దీపంలో హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేశారు. సో, మనకి ఉన్న టైంని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామనేది ప్రతి ఒక్కరం గనక ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఇక్కడ మనం నేర్చుకునే నీతేంటంటే, మన దగ్గర ఉన్న సమయం ఉన్నప్పుడే మనం ప్లానింగ్ చేసుకోకపోతే, ఆ విధంగా మన భవిష్యత్తు ఒక అంధకారంలోకెళ్ళిపోతది. అంటే ఇంతకు ముందు రాజుగారులు ఏ విధంగా వాళ్ళ జీవితం అంధకారంలోకెళ్ళిపోయిందో, మన జీవితం కూడా ఆ విధంగానే అంధకారంలోకెళ్ళిపోతది. మనకున్న టైంని గనక మనం సరిగ్గా వినియోగించుకోపోతే. సో, ప్రతి ఒక్కరూ కూడా లేవాలిప్పుడు. అండ్ మన జీవితాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుందాం. మన భవిష్యత్తుని ఒక సక్సెస్‌ఫుల్ పీపుల్‌గా మనం లీడ్ చేయాలని నా కోరిక, ఆశ. అండ్ మీరందరూ నాతో నడుస్తారని ఆశిస్తున్నాను. సో, అసలు సక్సెస్‌ఫుల్ పీపుల్ ప్రతి ఒక్కరు ప్రపంచంలో మనం చూసుకుంటే, చాలా చిన్న వయసులోనే వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని ఎండ్ చేసుకున్నారు. సో, స్వామి వివేకానంద చూసుకుంటే ఒక మంచి కొటేషన్ చెప్పారు. "ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ." మనం చాలా బిజీగా ఉన్నప్పుడు అది చాలా సులువైనదిగా అనిపిస్తది మనకి. బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ లేజీ. అదే మనం లేజీగా ఉంటే గనక అది చాలా కష్టంతో కూడుకుందని ప్రతినిత్యం మనం అనుకుంటూనే ఉంటున్నాం. సో, ఇలాగే స్వామి వివేకానందతో పాటు జీసస్ క్రైస్ట్ కూడా బతికింది చాలా తక్కువ వయస్సే. కానీ ఇప్పటికీ మనం వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాన్ని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, వాళ్ళ జీవితం ఆ విధంగా వాళ్ళు చిత్రీకరించారు. సో, ఇ ఇలా తీసుకుంటే మన ఫేమస్ పర్సనాలిటీ మన ఇండియాలో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ప్రెసిడెన్సీ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇంటికెళ్ళి చాలా రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఆయన చేసిన మార్గం ఏంటి అంటే, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా అన్నా యూనివర్సిటీలో స్టూడెంట్స్‌కి మోటివేషనల్ క్లాసెస్ తీసుకునేవారు. అలాగే ఐఐఎం షిల్లాంగ్‌లో ఆయన లైఫ్ కూడా అక్కడే అంతరించిపోయింది ఒక స్టేజ్ మీద. సో, మన జీవితాన్ని, మనకున్న టైంని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఒక్క నిమిషం మీకు మీరు అన్వేషించుకోవాలి. అండ్ ఇక్కడ మనం సమాజానికి ఒక సర్వీస్ మోటోతో వచ్చాం. ఆ సమాజానికి పూర్తిగా మనం సర్వీస్ ఇద్దామన్న కంకణంతో మనం ముందుకు సాగుదాం. సో, ప్రపంచంలో ఎవరు చూసుకున్నా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్డ్ పీపుల్ ఉంటారు. అండ్ అన్‌ప్లాన్డ్ పీపుల్ ఉంటారు. అసలు ప్లాన్డ్ పీపుల్‌లో ఏంటి అంటే, ఎవరైతే కాలేజ్ టైమ్‌లో ఎంజాయ్‌మెంట్ పేరుతో టైమ్ వేస్ట్ చేస్తారో, వాళ్ళ జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే చదువుకున్న టైంలో వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ టైంని సరిగ్గా సక్రమంగా వాడుకున్నారో,
వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆప్షన్స్ మనమే చూస్ చేసుకోవాలి. మన లైఫ్ని ఒక ప్లాన్డ్ ప్రకారం ప్లాన్ చేసుకున్నామా, లేదంటే ఇలా అంధకారంగా ఆ రాజుగారులు ఎవరైతే దీపంలోకి వెళ్ళి మరణించారో ఆ విధంగా మన ఫ్యూచర్ని మనం ఒక అన్ప్లాన్డ్గా చేసుకున్నామా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అవసరమైన విషయాలను అనవసరమైన విషయాలను కనుక మనం పక్కన పెడితే మనకి చాలా సమయం మిగులుతుంది. అండ్ అగైన్ ఆ సమయం కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. సో ఆ సమయాన్ని సక్రమంగా సద్వినియోగంగా ఏ విధంగా మనం వినియోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో టైమ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో టైంకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో హౌ మచ్ టైమ్ డూ వీ హ్యావ్? నేను ఇందాక చెప్పినట్టు సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండే టైం 24 అవర్స్ మాత్రమే, అవునా కాదా? సో ప్రతి ఒక్కరికి ఆ 24 అవర్స్ ఉంటాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం మనిషి లైఫ్ స్పాన్ ఎంతో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా అన్మ్యూట్ చేయండి ఒకసారి, లేదు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ అండి? ఎస్ వేణు గారు. 80 years. యా ఎగ్జాక్ట్లీ అండి, 81 ఇయర్స్ అండి ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. అంటే మెడికల్ ఫీల్డ్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మనిషి జీవన గమనం అనేది పెరగటం జరుగుతుంది. ఎన్నో ఇన్వెస్టిగేషన్స్, ఎన్నో కొత్త వ్యాధులు వచ్చినా సరే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేది సైన్స్ డెవలప్ అవుతూ కూడా మన హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది ఒకప్పుడు 60-70 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 81 ఇయర్స్గా పెరిగింది. సో ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్ధరాత్రి 12 ప్రతి ఒక్కరు అకౌంట్లో 86,400 వచ్చి చేరుతున్నాయి. అవేంటో ఎవరైనా చెప్పగలుగుతారా? సెకండ్స్ పర్ డే. ఎందుకు అంటే మనకి రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, అలాగే నిమిషానికి 60 సెకండ్లు. 24x60x60 తీసుకుంటే 86,400 సెకండ్లు ప్రతినిత్యం ప్రతిరోజు మన అకౌంట్లోకి అర్ధరాత్రి 12 గంటలకల్లా మనం నమ్మిన దేవుడు మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. అది కటిక దరిద్రుడికైనా మన ప్రపంచంలో అధిక ధనికుడికైనా ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అండ్ ఆ 24 అవర్స్లో ఆ మనీని మనం స్పెండ్ చేయాలి, ఆ సెకండ్స్ని మనం స్పెండ్ చేయాలి. 1 మినిట్ అండి. యా సో ప్రతి ఒక్కరికి కూడా ఆ 86,400 సెకండ్స్ అనేవి ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ అకౌంట్లో అర్ధరాత్రి 12కి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ 86,400 సెకండ్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? సో ఉపయోగించుకుని సక్సెస్ అవుతున్నామా, అన్సక్సెస్ అవుతున్నామా? అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అందరూ చెప్పినట్టు మనిషి లైఫ్ అనేది 81 ఇయర్స్ ఉంటున్నాయి కదా. సో పర్ డే ఎప్పుడైతే 86,400 సెకండ్స్ మన అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయో, త్రూఅవుట్ ద ఇయర్ అంటే 365 డేస్, 86,400 ఇంటూ 365 డేస్ ఇంటూ 81 ఇయర్స్ తీసుకుంటే 2.5 బిలియన్ సెకండ్స్ ఒక మనిషి జీవితంలో వాళ్ళకి టైం కేటాయించడం జరుగుతుంది. సో ఈ 2.5 బిలియన్ సెకండ్స్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? సో ఇది ఈరోజు చూద్దాం. హౌ మచ్ టైమ్ డూ వీ హ్యావ్ అంటే మనకు ఉండేది 2.5 బిలియన్ సెకండ్స్ మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ 2.5 బిలియన్ సెకండ్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? వాట్ ఆర్ యువర్ గోల్స్? మనం గోల్స్ పెట్టుకుంటున్నాం అండ్ ఆ పెట్టుకున్న గోల్స్కి
సరైన టైం కూడా దాన్ని గనక యాడ్ చేసుకుంటే మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం పెట్టుకున్న గోల్ కరెక్ట్‌గా రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే మన గంప నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో మీటింగ్స్‌లో చెప్తారు. గోల్ ఉన్నవాడు గోల్ కోసం ట్రై చేస్తే, గోల్ లేనివాడు గోల్ ఉన్నవాడు కోసం పని చేస్తూనే ఉంటాడని చెప్పి. సో, డస్ ఫ్రీ టైమ్ రియల్లీ మీన్ ఫ్రీ టైమ్? సో, ఎంతోమంది చెప్తూ ఉంటారు, నాకు చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది, ఫ్రీ టైమ్ ఉంటుంది అని. డూ యూ థింక్ దట్ రియల్లీ ఈజ్ ఎ ఫ్రీ టైమ్? డూ వీ హ్యావ్ ఎ షెడ్యూల్? మనం రోజు షెడ్యూల్ అంటే మార్నింగ్ ఏం చేద్దాం, ఆఫ్టర్నూన్ ఏం చేద్దాం, ఈవినింగ్ ఏం చేద్దాం అని షెడ్యూల్ చేసుకుంటున్నామా? డూ వీ యూజ్ ఎ ప్లానర్? రోజు ప్లానర్‌ని పెట్టుకుంటున్నారా అందరూ? అండ్ డూ యూ ప్రోక్రాస్టినేట్? మనం ప్రతి పనిని పోస్ట్‌పోన్ చేస్తున్నామా? అండ్ ఆర్ యూ ఎక్విప్డ్ విత్ టైమ్ మేనేజ్మెంట్ టిప్స్? సో, ఈ టైమ్ మేనేజ్మెంట్ టిప్స్‌ని మనం రోజు ఎక్విప్ చేస్తున్నామా? ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతినిత్యం మనం సంధించుకోవాల్సిన ప్రశ్నలు. అండ్ వీటికి గనక మనకి ఆన్సర్ దొరికితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ చూసుకుంటే అసల ఈ టైం గురించి, టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే, సో, ఒక సెకండ్ టైం విలువ తెలియాలి అంటే ఒలింపిక్స్‌లో 4థ్ ప్లేస్ వచ్చిన ఎవరినైనా అడిగితే వాళ్ళు 1 ఇయర్ ఆన్ గ్రౌండ్ అండ్ ఆఫ్ గ్రౌండ్ అండ్ వాళ్ళు చేసే కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ 4థ్ ప్లేస్ వచ్చిన ఒలింపిక్స్‌లో 4థ్ ప్లేస్ వచ్చిన పర్సన్ అడిగితే ఆ 1 సెకండ్ విలువ ఏంటో తెలుస్తది. ఎందుకంటే ఒక 100 మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్‌లో యుఎస్ బోల్ట్ అనే ఆయన 9.58 సెకండ్స్‌తో ఇప్పటికి 8 టైమ్స్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే 11 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్నారు. సో, ఈ విధంగా ప్రతి ఒక్క సెకండ్‌ని, ప్రతి ఒక్క మిల్లీ సెకండ్‌ని కూడా ఆయన ప్రతినిత్యం, ప్రతి ఇయరు ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే ఆ 1 సెకండ్ విలువ అనేది తెలుస్తుంది. అండ్ ఈ 8 టైమ్స్ తన రికార్డ్‌ని తనే బ్రేక్ చేస్తున్నాడు ప్రతి ఇయర్ కూడా. అలాగే 1 మినిట్ టైం వాల్యూ తెలియాలి అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన ఒక అంటే కొడుకు గాని, ఒక కూతురికి గాని అయినప్పుడు ఆ తల్లి పడే క్షోభ, ఒక్క నిమిషం ఆలస్యంగా ఎళ్తే ఆ యాక్సిడెంట్ తప్పేది కదా అన్న పడిన బాధ వర్ణనాతీతం. సో, ఆ 1 మినిట్ వాల్యూ అనేది ఒక తల్లి పడుతున్న బాధకి మనం చెప్పగలం. అలాగే ఒక 1 అవర్ అదే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద పడుకున్న తర్వాత డాక్టర్స్ చెప్తారు, ఒక 24 అవర్స్ కానీ, 48 అవర్స్ గాని అయితే గాని ఆ పేషెంట్ కండిషన్ చెప్పలేము అని చెప్పి. అప్పుడు ఆ 1 అవర్ వాల్యూ తెలియాలి అంటే ప్రతి ఒక్క ఎమర్జెన్సీ వార్డ్ ఆర్ ఐసీయూ బయట వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క ఆహ్, అటెండర్‌ని అడిగితే ఆ అవర్స్ గడవు. అసల ఎంత వాల్యూ తెలుస్తదంటే వాళ్ళని అడిగితే కరెక్ట్‌గా తెలుస్తది. అలాగే 1 మంత్ వాల్యూ తెలియాలి అంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటే తల్లి గర్భంలో ఉండగా తల్లికి ఏమన్నా జెస్టేషనల్ డయాబెటిస్ గాని, లేదంటే జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటే బీపీ గాని, షుగర్ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తల్లికి ఏదైనా యాడెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రీమెచ్యూర్డ్ డెలివరీ ఇచ్చినప్పుడు ఐసీయూలో పీడియాట్రిక్ ఐసీయూలో పెడతారు బేబీని తీసుకెళ్ళి. అండ్ అక్కడ బేబీ ఉండేదే ఒక 2 దోసిళ్ళంతే ఉంటారు. కానీ ఐసీయూ బెడ్ ఏంటంటే దాని చుట్టూతా ఈసీజీ లీడ్స్, వైర్స్, కేబుల్స్ వీటితో నిండిపోతది. అండ్ అక్కడ మళ్ళీ అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి తల్లి గర్భంలో ఉన్న వేడి ఇవ్వాలని చెప్పి అల్ట్రావైలెట్ రేస్ కూడా పెడతారు. సో, అప్పుడు అనుకుంటది ఆ తల్లి, ఒక్క 1 మంత్ ఆగలేకపోయావా కన్నా అని చెప్పి. సో, ఆ తల్లి పడే క్షోభ ఆ 1 మంత్ వాల్యూ తెలుస్తది. అలాగే ఒక 1 ఇయర్ టైం వాల్యూ తెలియాలి అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అపియర్ అవుతూ అన్‌సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్ అడిగితే ఆ 1 ఇయర్ టైం విలువ అనేది ఒక స్టూడెంట్‌కి తెలుస్తది. సో, 1 సెకండ్, 1 మినిట్, 1 అవర్, 1 మంత్, 1 ఇయర్. సో, ఈ విధంగా టైంని ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు సక్సెస్‌ఫుల్ పీపుల్ లెక్కబెట్టుకుంటున్నారో ఒక్కసారి మనం అన్వేషించుకుంటే, మనం ఏ విధంగా మన టైంని మనం ఉపయోగించుకుంటున్నామనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నా విజ్ఞప్తి. అలాగే ఎన్నో మన చుట్టూతా మైనర్ టైమ్ వేస్టర్స్ ఉంటాయి. అలాగే మేజర్ టైమ్ వేస్టర్స్ ఉంటాయి. సో, మైనర్ టైమ్ వేస్టర్స్ చూసుకుంటే ఇంటరప్షన్స్ వి ఫేస్ డ్యూరింగ్ ద డే.
మనకి ఎన్నో అంతరాయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే జూమ్ సెషన్‌లో కొంతమందికి రెయిన్స్ వలన సిగ్నల్స్ తక్కువున్నాయి. అలాగే ఈ జూమ్ సెషన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అంటే మనకి నెట్ కనెక్టివిటీ ఉండాలి. అండ్ ఆ నెట్ కనెక్టివిటీ ఉండిన తర్వాత సిగ్నల్స్ ప్రాపర్‌గా ఉండాలి. సో, ఇట్లా ప్రతిదీ కూడా ఎన్నో ఇంటరప్షన్స్ ఒక పని చేయాలి అన్నప్పుడు ఎన్నో ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. ఆటిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, దాన్ని ముందే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో బీయింగ్ ఎ స్లేవ్ అనే టెలిఫోన్ కొంతమంది కాల్ చేసి టైమ్ పాస్‌గా లెంగ్తీ కాన్వర్జేషన్స్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో తెలుసుకోకుండా. బట్ అది తెలుసుకొని మనం బిహేవ్ చేస్తే ఎదుటివారి టైంకి కూడా మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతది. అలాగే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్ అన్‌వాంటెడ్ విజిటర్స్ మనం ఎవరినైనా కలవటానికి వెళ్ళినప్పుడు ప్రయర్‌గా మనం ముందే అపాయింట్‌మెంట్ తీసుకుంటే వాళ్ళ టైంని కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతది. అలాగే నీడ్‌లెస్ రిపోర్ట్స్ ఆర్ జంక్ మెయిల్స్ ఎన్నో జంక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని కొన్ని మనం అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనం మన టైంని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీటింగ్స్ వితౌట్ ఎజెండా ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలన్నప్పుడు ఆ మీటింగ్‌కి ఒక ప్రాపర్ ఎజెండా ఉండాలి. అసలు ఎందుకు అక్కడ గ్యాదర్ అయ్యాం? ఎంతమంది గ్యాదర్ అవుతున్నాం? అండ్ ఆ ప్రాపర్ మీటింగ్ ప్రొసీడింగ్స్ ఏంటి అనేది ముందే మనకి తెలిసుండాలి. ఎందుకంటే మీటింగ్ పెట్టే టైము, అలాగే క్లోజర్ టైం కూడా తెలిస్తే అండ్ వచ్చే వాళ్ళకి కూడా మనం టైం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతది. అండ్ ఎప్పుడూ కూడా ఒక మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు ఆ మీటింగ్ ఆన్ టైమ్, ఆన్ డాట్ కండక్ట్ అయ్యేటట్టు చూడాలి ప్రతినిత్యం, ప్రతిసారి, ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ మేజర్ టైమ్ వేస్టర్స్ వచ్చేసరికి ప్రోక్రాస్టినేషన్. ఏమన్నా పని చేద్దామంటే కొంతసేపు ఆగి చేద్దాం, రేపు చేద్దాం అలా పోస్ట్‌పోన్ చేస్తున్నామా లేదా? ఎఫ్రైడ్ టు డెలిగేట్. ఎవరికైనా ఏమన్నా పని డెలిగేట్ చేయాలన్నప్పుడు మనకి అన్నీ మనమే చేయాలి, నేనే చేయాలనుకుని మన మీదేసుకొని మనకి టైం లేదు అనుకునే కంటే కొన్ని కొన్ని టాస్క్స్ మనం డెలిగేట్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. అండ్ ప్రాపర్‌గా పర్సన్‌కి మనం డెలిగేట్ చేయగలగాలి. అండ్ నాట్ వాంటింగ్ టు సే నో. మనం ఆఫీస్‌లో గాని, లేదంటే కాలేజ్ లైఫ్ అయితే కాలేజ్‌లో గాని ఫుల్ బిజీగా ఉన్నప్పుడు మన ఫ్రెండ్ వచ్చి ఏమన్నా రిక్రియేషన్, లీజర్ యాక్టివిటీకెళ్దాం, ఒక మూవీకెళ్దాం అన్నప్పుడు మనం మన బిజీనెస్‌ని మనం నో చెప్పటం కూడా మనకి రావాలి. ఈవెన్ మనం రిలాక్సేషన్ మోడ్‌లో ఉంటే మనం ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు కానీ, మనం ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ నో చెప్పటం కూడా రావాలి. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్. ఎప్పుడూ కూడా అభద్రతా భావంతో ఉండి సక్సెస్ అవ్వట్లేదు అనే కంటే దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి సక్సెస్‌ని మనం ఎక్కువగా రికలెక్ట్ చేసుకొని, రివైజ్ చేసుకుంటే గనక లైఫ్‌లో సక్సెస్ అవ్వగలుగుతాం. అండ్ ప్రాబ్లమ్స్ విత్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రయారిటీస్. మనం ఏదైనా టాస్క్ చేయాలన్నప్పుడు మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? సో, ఇవి ఫర్దర్ స్లైడ్స్‌లో ఇంకా డీటెయిల్‌గా నేర్చుకుందాం. అండ్ ఒక ఆబ్స్టికల్స్ టు ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్‌మెంట్. మన టైమ్‌ని మనం మేనేజ్ చేసుకోకపోవటానికి మనకి ఏం ఆబ్స్టికల్స్ వస్తున్నాయి? అన్‌క్లియర్ ఆబ్జెక్టివ్స్. నేను ఇందాక చెప్పినట్టు ఏమన్నా మన ఆబ్జెక్టివ్స్ ఈరోజు మనం ఏం టాస్క్ చేయాలి? మార్నింగ్ ఏం చేయాలి? ఆఫ్టర్‌నూన్ ఏం చేయాలి? ఈవినింగ్ లోపు మనం పెట్టుకున్న గోల్‌ని ప్రాపర్‌గా రీచ్ అవ్వాలి అన్నప్పుడు మన ఆబ్జెక్టివ్స్ కూడా ప్రాపర్‌గా డిజైన్ చేసుకోవాలి. ఇఫ్ ఇఫ్ వి ఆర్ నాట్ డిజైనింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే మన ఆబ్జెక్టివ్సే క్లియర్‌గా లేనప్పుడు మనం టైం డెఫినిట్‌గా సద్వినియోగం చేసుకోలేం. అలాగే డిసార్గనైజేషన్. మన ఆఫీస్ డెస్క్ ఏ విధంగా ఉంది? అండ్ మన ఇంటి దగ్గర మన ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం? అండ్ ఒక సిస్టమాటిక్‌గా ఆర్గనైజేషన్ లేనప్పుడు ఏదైనా ఫైల్ కావాలన్నప్పుడు అన్‌ఆర్గనైజ్డ్ పైల్ ఆఫ్ ఫైల్స్ నుంచి తీసుకోవాలంటే డెఫినిట్‌గా టైం చాలా కిల్ అవుతది. మనం టైంని మేనేజ్ చేసుకోలేం. ఎప్పుడు కూడా ఒక ప్లేస్‌లో తీసింది అది అక్కడే పెడితే మనకెప్పుడైనా అవసరమైనప్పుడు అది అక్కడికెళ్తే దొరుకుతది. అండ్ దీంతో చాలా టైం వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం. అండ్ ఇనెబిలిటీ టు సే నో. మనం చేయలేని పని మనం టైమ్ స్పెండ్ చేయలేనప్పుడు ఎవరైనా మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు నో చెప్పటం కూడా మనకి రావాలి. అది ఉత్తమం. అండ్ మన టైమ్‌ని కూడా మనం ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇంటరప్షన్స్ అన్‌వాంటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ డు నాట్ డిస్టర్బ్ గనక యాక్టివ్ చేసుకుంటే మన టైమ్‌ని కూడా అన్‌వాంటెడ్ కాల్స్ నుంచి చాలా సేవ్ చేసుకోగలుగుతాం. అలాగే మోర్ ఇంటరప్షన్స్ ప్రాపర్‌గా ప్రయర్ అపాయింట్మెంట్స్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్, లెంథీ క్యూస్ నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే ఎఫెక్టివ్‌గా మనం ఆ మోర్ ఇంటరప్షన్స్‌ని అధిగమించాలంటే ముందే ప్రయర్‌గా మనం అపాయింట్మెంట్స్ తీసుకొని అది ఫాలో అయితే హ్మ్, చాలా వరకు మనం టైం మేనేజ్ చేయగలుగుతాం.
అండ్ ఆ ప్రయర్ అపాయింట్మెంట్స్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు మన టైం ఆటోమేటిక్గా చాలా వేస్ట్ అవుతుంది. అండ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్యాక్టివిటీ, రోజు మొత్తంలో కొంచెం సేపు అయినా మనం ఎఫెక్టివ్గా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే గనక ఆ ఇన్యాక్టివ్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ అనేది మంచి హ్యాబిట్. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది అండ్ వేకప్ లేసిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఈ విధంగా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే మన రిమైనింగ్ డే అంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతాం. ఆ ఇన్యాక్టివ్ నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అలాగే ఇంకొన్ని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్, ఒకేసారి అన్ని మల్టీ టాస్కింగ్ అనేది కొంచెం తగ్గించుకుని మోనో టాస్కింగ్ మీద ఫోకస్ పెట్టి డీప్ వర్క్ గనక చేస్తే మనం చాలా సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే స్ట్రెస్ అండ్ ఫెటిగ్, ఎక్కువగా మనం పనులన్నీ చేసేసి మనం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఫెటిగ్గా ఫీల్ అవుతూ ఉంటే, అంటే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా బాడీని మనం హెల్తీ న్యూట్రిషన్ తీసుకోకుండా హెల్తీ డైట్ ఫాలో అవ్వకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఏ ఏ చిన్న పని చేయాలన్నా స్ట్రెస్ ఫీల్ అవుతాం, ఫెటిగ్ ఫీల్ అవుతాం. సో ఈ విధంగా ఫాలో అయితే గనక దీన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. అలాగే ఆల్ వర్క్ అండ్ నో ప్లే, ప్రతినిత్యం ప్రతిరోజు నేను ఆఫీస్లో బిజీ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ ఫైల్స్ తీసుకొచ్చి ఇంట్లో కూడా ఆఫీస్ వర్క్ చేసే కంటే మన ఆఫీస్లో ఆఫీస్ రోల్ ప్లే చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో రోల్ ప్లే చేయాలి. ఇక్కడ వర్క్ అక్కడికి క్యారీ చేయకూడదు, అక్కడ వర్క్ ఇక్కడ క్యారీ చేయకూడదు. అండ్ ఎక్కడున్న పీపుల్కి వాళ్ళకి వాళ్ళ టైంని మనం ఇవ్వగలగాలి. అంటే ఆఫీస్లో కొలీగ్స్కి ఆఫీస్ టైం కేటాయించాలి మనం. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీ టైం ఇవ్వాలి. ఆఫీస్లో నేను ఫుల్ స్ట్రెయిన్ అయిపోయానని చెప్పి ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే ఇంట్లో వర్క్స్ అన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయకుండా రిలాక్స్ అవ్వకుండా ఉండకూడదు. మనం ప్రాపర్గా టైం మేనేజ్ చేయాలి అంటే ఎక్కడ వర్క్ అక్కడ మనం 100% ఎఫిషియన్సీగా ఎఫెక్టివ్గా చేయాలన్నమాట. సో ద ప్రాబ్లమ్ ఈజ్ సివియర్. అసలు ఈ ప్రాబ్లం ఎప్పుడు సివియర్ అవుతుంది అంటే, రీసెర్చ్ సేస్ పీపుల్ వేస్ట్ అబౌట్ 2 hours పర్ డే. రోజు మొత్తం చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్కళ్ళం కూడా అది 2 hours వేస్ట్ చేస్తున్నాం. ఎలాగూ అంటే మెస్సీ డెస్క్ అండ్ క్లటర్డ్ ఫైల్స్. సో ఏదైనా ఇంటికెళ్తాం, ఇంటికెళ్ళిన తర్వాత కార్ కీయో లేదంటే షూ ఒక దగ్గర ఇప్పేసి సాక్స్ ఒక దగ్గర పడేసి అండ్ అగైన్ రేపు మార్నింగ్ లెగంగానే కీ కనిపించదు, షూ కనిపించు, సాక్స్ కనిపించు. అండ్ అగైన్ మన డెస్క్ మీద ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే గనక ఏదైనా ఇందాక చెప్పినట్టు ఏదైనా ఫైల్ కావాలన్నప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా ఒక థింగ్ కావాలన్నప్పుడు అది అక్కడికి వెళ్తే ఈజీగా దొరుకుతుంది, మనకి టైం చాలా సేవ్ అవుతుంది. సో ఈ మెస్సీ డెస్క్ వర్క్ అనేది ఈ రోజు నుంచి మనం మానేద్దాం. అలాగే ఫైల్స్ ఎప్పుడు కూడా క్లటర్డ్ కాకుండా వెల్ ఆర్గనైజ్డ్ కనుక మనం ఫైల్స్ పెట్టుకుంటే ఏ ఫైల్ అయితే కావాలో ఆ ఫైల్ని రీచ్ అయితే మనకి ఆ పని అప్పటితో అయిపోతుంది. అండ్ కాంట్ ఫైండ్ థింగ్స్, ఎప్పుడైతే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నామో, మన ఆఫీస్ డెస్క్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నామో, మన ఫైల్స్ని ప్రాపర్గా ప్లేస్ చేసుకున్నామో, మనం కాంట్ ఫైండ్ థింగ్స్ అనేది జరగదు. అలాగే మిస్ అపాయింట్మెంట్స్ ఆర్ నీడ్ టు రీషెడ్యూల్ దెమ్ లేట్ ఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ మీటింగ్స్. సో ఎప్పుడైతే అపాయింట్మెంట్ మిస్ అయ్యామో మనం మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ మిస్ చేసుకున్నాం కదా అని చెప్పి మనకు ఇప్పుడు టైం ఉందని చెప్పి వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని స్ట్రెస్ పెట్టకూడదు. అలాగే వాలంటీర్ టు డూ థింగ్స్ అదర్ పీపుల్ షుడ్ డూ. ఎవరైనా వర్క్ చేసేటప్పుడు మనం కూడా కొంత వాలంటరీ వర్క్ చేస్తే కనుక అక్కడ ఏదైనా వర్క్ జరిగేటప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. అలాగే టైర్డ్ ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్, ఎప్పుడైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నప్పుడు ఏ షార్ట్ న్యాప్ తీసుకుని కొంచెం బ్రేక్ తీసుకుంటే గనక మన బ్రెయిన్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతుంది. సో ఈ విధంగా వాట్ కెన్ వీ డూ, ఇన్ని ఆబ్స్టికల్స్తో మనం ఏం చేయగలము అంటే రీఆర్గనైజ్ దట్ ఆబ్స్టికల్స్ ఎగ్జిస్ట్. సో ఎక్కడైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో దాన్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు డెస్క్ వర్క్ని మనం మెస్సీగా చేసుకుంటే దాన్ని వెల్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క ప్లేస్లో పెట్టే కంటే ప్రాపర్ ప్లేసెస్లో మనం కనుక పెట్టుకుంటే నెక్స్ట్ డే టాస్క్ ఈజీ అవుతుంది. సో ఆ రీఆర్గనైజ్ చేసుకోవాలి ఆబ్స్టికల్స్ని అండ్ ఐడెంటిఫై దెమ్. ఎక్కడైతే మనం మెస్సీ చేస్తున్నామో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఎంప్లాయీ స్ట్రాటజీస్ టు ఓవర్కమ్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రాపర్గా కనుక మన డే టు డే వర్క్ ఉంటే డెఫినెట్గా మన టైంని ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేయగలుగుతాం. సో ఇదివరకు ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి అనేవారు. బట్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఈజ్ ద బెస్ట్ వర్క్. అండ్ కాకి కడవ స్టోరీ అందరికీ తెలిసిందే. కాకి బాగా దాహం అయితే ఒక మండు టెండలో
దానికి వాటర్ కావాలంటే కుండలో ఎక్కడో అడుగునున్నప్పుడు పెబల్స్ అన్ని తెచ్చి కుండలో వేసిన తర్వాత వాటర్ పైకి వస్తే కాకి తాగుతుంది. బట్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఏంటంటే కాకులు కూడా పెబల్స్ని ఎతకటం మానేసి స్ట్రాల్ని ఎతకటం మొదలుపెట్టినాయి. సో బీయింగ్ ఎ మ్యాన్ ఏ విధంగా మనం అప్గ్రేడ్ అవ్వాలి, మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అందుకే ఇంతమంది ఈరోజు సెషన్కి వచ్చారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు దట్ ఎంతోమంది ఎన్నో వాల్యుబుల్ సీరియల్స్ని సాక్రిఫైస్ చేశారు, ఎన్నో ఐపీఎల్ మ్యాచెస్ అండ్ టైం కిల్లర్స్ని చాలా సాక్రిఫైస్ చేసి మీరు అప్ స్కిల్ అవడానికి వచ్చారు. ఐఎమ్ హ్యాపీ టు దట్. సో వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద టాపిక్. సో వాట్ కెన్ స్టాప్ యూ? సో ఇన్ని ఆబ్స్టికల్స్ చూసాం, దాన్ని ఎలా ఓవర్కమ్ ఎలా ఓవర్కమ్ చేయాలో చూసాం. బట్ ఈవెన్ దెన్ కొన్ని ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అంటే నెగిటివ్ థాట్స్, మన చుట్టూత నెగిటివ్ పీపుల్, సో లో సెల్ఫ్ ఎస్టీమ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ క్రిటిసిజం, ఇవి నిత్యం మన బ్రెయిన్లో తడుతూనే ఉంటాయి. నెగిటివ్ థాట్స్ ఏమన్నా పని చేద్దామంటే అది సక్సెస్ అవుతుందా లేదా? ఈ నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయడానికి పాజిటివ్ థాట్స్ కనుక మనం మన బ్రెయిన్ని మోడిఫై చేసుకుంటే మనం చాలా సక్సెస్ అవుతాం. మనం టైంని కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. అండ్ మన చుట్టూతో ఉన్న పీపుల్ కూడా ఎక్కువగా నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు జనరల్గా మన టైంని కూడా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేము. ఎప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండకుండా కొంత రిక్రియేషన్, లీజర్ యాక్టివిటీ కూడా మన లైఫ్లో పెట్టుకుంటే మన టైంని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయగలుగుతాం. అలాగే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మనం ఏమీ టాస్క్ చేయకుండా నేను ఫెయిల్ అయిపోతున్నాము ఏమో అని చెప్పి ముందే భయపడిపోయి అక్కడే కూర్చోకుండా, అలాగే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ క్రిటిసిజం, ఎవరో నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నేను సక్సెస్ అవ్వలేనేమో, అలాగే ప్రతిదీ ఏదైనా చేయాలంటే రిజెక్ట్ చేయకుండా ఉండడానికి వీటి నుంచి అధిగమించాలి అంటే మనకి మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్గా ఉండుతూ పాజిటివ్ పీపుల్తో అంటే సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. మనకున్న టైంని, యాంపిల్ టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. మీకు ఒక ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా కింద సబార్డినేట్స్ మీకు ఏదో ఒక టైం కేటాయిస్తారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా అలాగే ఎదుటి వాళ్ళకి కూడా ఒక టైంని కేటాయించినప్పుడు మనం కూడా ఆ టైంని వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి వాల్యూ ఇవ్వటం అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి. సో మెయిన్గా మనం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. కెవిన్ క్రూస్ అనే ఆయన 1440 రూల్ చెప్పారు. అసలు ఎవరైనా చెప్పగలుగుతారా వాట్ ఈస్ 1440 రూల్ అనేది? 1440 minutes సార్ పర్ డే. అసలు మీకు ఈరోజు సెషన్ అవసరం లేదండి, ప్రతి ఒక్కళ్ళు అన్ని చెప్పేస్తున్నారు. యా, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ తీసుకుంటే ద బెస్ట్ టైం మేనేజ్మెంట్ స్కిల్ ఈస్ 1440 స్కిల్. ఈ 1440 రూల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ పోస్టర్ ఉంది కదా 1440, ఇది కెవిన్ క్రూస్ డిజైన్ చేశారు. మన ఆఫీస్ డెస్క్ ఆర్ ఇంట్లో కానీ ఇది గనక ఎక్కడైనా మనం నిత్యం చూసే ప్లేస్లో గనక డిస్ప్లే చేసుకోగలిగితే సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మినిట్స్ అండ్ ద అవర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఈ 1440 అనేది పర్ డే నెంబర్ ఆఫ్ మినిట్స్. ఇందాక సెకండ్స్ చూసాం, ఇప్పుడు మినిట్స్. అంటే 24 into 60 ఈజ్ 1440. సో పర్ డే మనకి 1440 మినిట్స్ ఉంటున్నాయి. సో 1440 మినిట్స్ని మనం ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నాం అనేది 15 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ కెవిన్ క్రూస్ చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మన జీవితం వెనక్కి తీసుకురాలేనిది, అది గడిచిపోయిన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మనకి మనం ఒక పోస్టర్ పెట్టుకుని దాన్ని చూసినప్పుడల్లా మనం ఏ విధంగా మనం టైంని యూటిలైజ్ చేస్తున్నామని మనకి మనం రివైజ్ చేసుకోగలిగితే ఏదైనా టైం వేస్ట్ పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని నుంచి దూరం జరుగుతాం. సో ప్రతి నిమిషాన్ని మనం ప్రాపర్గా సద్వినియోగపరచుకోగలుగుతాం. సో మెయిన్ టైం మేనేజ్మెంట్ స్కిల్లో ఈ పోస్టర్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్లేసెస్లో కనుక డిస్ప్లే చేసుకుని అండ్ అది చూసినప్పుడల్లా మన టైంని ఏ విధంగా మనం యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఒకసారి సెల్ఫ్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఇప్పుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, అలాగే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్స్ ఉన్నాయి. సో వీటిల్లో ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ సెషన్లో ఒక టాపిక్ తీసుకోవాలన్నప్పుడు దానికి కంటెంట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి,
దానికి పవర్ పాయింట్‌లో ఏమేమి స్లైడ్స్ యాడ్ చేయాలి, ఏమేమి పిక్చర్స్ యాడ్ చేయాలి గనక మనం తీసుకుంటే, ఒక గోల్ పెట్టుకొని దానికి గనక మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే, మనం టైమ్‌ని ఎఫెక్టివ్‌గా ప్రాపర్‌గా యుటిలైజ్ చేయగలుగుతాం. అంటే హెన్రీ డేవిడ్ చెప్పిన ప్రకారం ఇట్స్ నాట్ ఎనఫ్ టు బి బిజీ, సో ఆర్ ద యాంట్స్. సో యాంట్స్‌ని చూస్తే మనకి ఏ విధంగా అది సమ్మర్‌లో కష్టపడి వింటర్ అండ్ రెయినీ సీజన్‌లో అది ఎలా రిలాక్స్ అవుతది. అదే ఒక గ్రాస్ హోపర్‌ని తీసుకుంటే అది సమ్మర్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తది. అప్పుడప్పుడు కొంచెం తీసుకుంటే అదేం ప్రిజర్వ్ చేయదు. ఉన్న ఆకుల్ని తింటూ ఉంటది. బట్ యాంట్‌ని చూస్తే గనక అది సమ్మర్‌లో నిత్యం కష్టపడుతూనే ఉంటది. కష్టపడిన తర్వాత ఎప్పుడైతే రెయినీ సీజన్ వస్తదో దాని యాంట్ హిల్‌లో చక్కగా అది ఎంజాయ్ చేస్తూ అది స్టోర్ చేసుకున్న ఫుడ్‌ని ఆ విధంగా తీసుకుంటది. సో మన జీవితంలో కూడా ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అనేది దానికి ప్రయారిటీ ఇవ్వాలి మనం. ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు రిమైనింగ్ టాస్క్స్ అన్నీ కూడా మనం ఈజీగా చేసేయగలుగుతాం. అలాగే ట్రైనర్ వర్క్‌షాప్‌లో మీరొక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అన్నప్పుడు రెగ్యులర్‌గా మీకు పోస్ట్ చేస్తున్న అసైన్‌మెంట్స్ గనక మీరు కంప్లీట్ చేసుకోగలిగితే ఆన్ టైమ్, సో మీరు ఈరోజు నేర్చుకున్న స్కిల్‌ని మీరు అసైన్‌మెంట్‌లో మీరు అప్లై చేసి మీరు ఆ స్కిల్ అప్‌గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు మీ కెరియర్ కూడా సక్సెస్ అవుతది. అండ్ షార్ట్ డ్యూరేషన్‌లో మీరు ఆ సక్సెస్‌ని రీచ్ అవ్వగలుగుతారు. సో ఏదైతే మనం చేస్తున్న టాస్క్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్‌ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే రిమైనింగ్ టాస్క్స్ అన్నీ ఈజీగా చేయగలుగుతాం. అండ్ ఎవరైతే ఇంకా అసైన్‌మెంట్స్ చేయకుండా ఇంకా ఆలోచిస్తున్నారో వాళ్ళు స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ ద ఎంటైర్ కోర్స్ కరిక్యులమ్ కూడా మీకు ఈజీగా మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ బ్యాచెస్‌కి మీరు కూడా నాలాగా ఇట్లా సెషన్స్ ఇవ్వగలుగుతారు. సో ఈ కోర్స్ మెయిన్ మోటో అదే అన్నమాట. సో ఇమ్మీడియేట్‌గా మీరు కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ బికమ్ ఏ సర్టిఫైడ్ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ కమ్ ట్రైనర్. సో ఆ విధంగా ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీరు రోజు చేసే దాంట్లో ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ టైమ్ బాక్సింగ్‌లో టు డూ లిస్ట్ అనేది ఉండాలి తూచా తప్పకుండా. ఈ టు డూ లిస్ట్‌లో కూడా సెట్టింగ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో టు డూ లిస్ట్‌లో అయితే టైం ఉండదు. టైమ్ బాక్సింగ్‌లో అయితే టైం ఉంటది. సో టు డూ లిస్ట్‌లో ఏంటంటే ఈరోజు నేను ఏమేం పనులు చేయాలనేది లిస్ట్ రాసుకుంటాం. టైమ్ బాక్స్‌లో ఆ రాసుకున్న లిస్ట్‌కి ఒక టైం పెట్టుకుంటాం. పలానా టైంలో ఇప్పుడు మనం ఆఫీస్‌కి బయలుదేరినప్పుడు మన ఇంట్లో లేడీస్ నాకు ఈవినింగ్‌కి ఇది కావాలన్నప్పుడు సో దాన్ని ప్రాపర్‌గా మనం టైమ్ బాక్సింగ్ అంటే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు గానీ, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గానీ, ఆ పర్టిక్యులర్ థింగ్ మనం పర్చేజ్ చేయాలి అని కనుక పెట్టుకుంటే, డెఫినెట్‌గా మన టైం చాలా మేనేజ్ చేయగలుగుతాం. అండ్ నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు పొద్దున చెప్పింది నేను తేవటం మర్చిపోయాననేదే ఆన్సర్ వస్తది. దాన్ని ఓవర్‌కమ్ అవ్వాలి అంటే ఈ విధంగా టైమ్ బాక్సింగ్ గనక మనం పెట్టుకొని ఆఫీస్‌కి బయలుదేరే ముందు టైమ్ బాక్సింగ్‌లో ఏముంది టు డూ లిస్ట్‌లో గనక చెక్ చేసుకుంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే మనకి అసైన్ అయ్యిందో అది కంప్లీట్ చేయగలుగుతాం. అలాగే ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలి? నాకొక 6 ప్యాక్ బాడీ కావాలి అంటే మనం డెఫినిట్‌గా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్‌కెళ్ళాలి, వాకింగ్ చేయాలి. ఇవేమీ చేయకుండా ఉంటే మన ఫ్యూచర్ ఆహ్, ఆహ్, ఏ విధంగా ఉంటది? అంటే ఫ్యామిలీ ప్యాక్స్‌తో అలాగే బీపీ, షుగర్ ఇటువంటి యాడెడ్ ప్రాబ్లమ్స్‌తో మన లైఫ్ అంతా ఉంటది. సో, మనం ప్రాపర్‌గా మన ఫ్యూచర్‌ని ఎఫెక్టివ్‌గా మనం టైమ్ మేనేజ్ చేసుకోవాలంటే ఈరోజు ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో మనం హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. మనం ఫ్యూచర్‌లో ప్రాపర్‌గా మన టైమ్‌ని మేనేజ్ చేయగలుగుతాం. అలాగే సే నో. గోయింగ్ టు ఎ సినిమా అని మనకి ఎవరైనా ఆఫర్ చేసినప్పుడు డెఫినిట్‌గా మనకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్, రిక్రియేషన్, లీజర్ టైమ్ ఉండాలి. మనం ప్రాపర్‌గా ఆఫీస్‌లో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఆఫర్ చేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం కూడా మనకి రావాలి. సో, ప్రాపర్‌గా మనం టైమ్‌ని మేనేజ్ చేసుకోవాలి. మన స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నప్పుడు ఈ 5 రూల్స్ తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఫాలో అవ్వాలి. మన ఫ్యూచర్‌ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. అంటే దానికి మనం టైమ్ మేనేజ్‌మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చూసుకున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కాలేజ్ లైఫ్‌లో మనం గనక కష్టపడితే ఫ్యూచర్ ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయగలుగుతాం. అలాగే కాలేజ్ లైఫ్‌లో మనం గనక ఎంజాయ్ చేస్తే
తర్వాత జీవితం అంతా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. మనం టైం వాల్యూ తెలుసుకోవడానికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. సో మనం రోజు చేసే టాస్క్‌లో ఇక్కడ ఒక ఎంప్టీ జార్‌లో పెద్ద సైజ్ పెబుల్స్, ఒక శాండ్ అండ్ చిన్న సైజ్ పెబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో అంటే ఈ శాండ్ పార్టికల్స్ ఏంటంటే వాచింగ్ టీవీ కానీ, లేదంటే మొబైల్ వాచింగ్ కానీ, అది మనం టైం ఎక్కువ దానికి గనక కేటాయిస్తే నెక్స్ట్ ముందు శాండ్ పోసారు. తర్వాత చిన్న పెబుల్స్ ఏస్తున్నారు. చిన్న పెబుల్స్ అంటే కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ టాస్క్స్ గానీ, ఇంట్లో కావాల్సిన వస్తువులు, ఆ పనులు చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ బిగ్ పెబుల్స్ అంటే ఆఫీస్ వర్క్ గానీ, మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చేయాలన్నప్పుడు ఆ బిగ్ పెబుల్స్ పట్టవు మన జీవితంలో కూడా. అవి చేసే టైం మనకుండదు. నాకు టైం లేదు, అసైన్‌మెంట్స్ చేయడానికి టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా మన లైఫ్‌ని డిజైన్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వలేం. సో ఏ విధంగా అవ్వాలి అంటే ఇదే ప్లేస్‌లో ఫస్ట్ పెద్ద పెబుల్స్ పెడితే, తర్వాత చిన్న పెబుల్స్, తర్వాత శాండ్ పోస్తే మనకి చాలా టైం మిగులుతది. అండ్ ఇక్కడ ఇంకా కొంత స్పేస్ ఉంటది. ఆ స్పేస్‌లో వాటర్ పోస్తే ఇంకా కింద ఉన్న స్పేసెస్ కూడా ఫిల్ అయిపోతాయి. సో దీని మోరల్ ఎవరైనా చెప్పగలుగుతారా ఏంటి అనేది? సాహితీ సార్ అంటే కాకుండా. మనము మేడం మీరు కాకుండా. సార్ మొత్తం మన టైంని ఆర్గనైజ్ చేసుకుంటే అప్పుడు అన్ని విషయాలు పడతాయని అన్ని చేయొచ్చని నాకు అర్థమైంది. యాహ్! రేపు ప్రదీప్ గారు అసైన్‌మెంట్స్ పెండింగ్ ఏమన్నా ఉన్నాయని చెప్పి ఎవరన్నా చెప్తే, వాళ్ళు ప్రాపర్‌గా ప్లాన్ చేయలేదని అర్థం. సో ఇంత అప్‌గ్రేడ్ అవుతున్నారు, స్కిల్స్ పెంచుకుంటున్నారు, ఇంకా టైం లేదన్నప్పుడు, మీరు అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయాలి ఏ రోజు ఆ రోజు అన్నప్పుడు, సో అది గనక చేసుకుంటే మీకు ఎనఫ్ టైం ఉంటది. మీరు మళ్ళీ రికార్డెడ్ వీడియోస్ వినొచ్చు. అండ్ ఇటువంటి అప్ స్కిల్స్ ఇంకా చాలా పాయింట్స్ మీరు కూడా యాడ్ చేయొచ్చు. అండ్ మీకు ఉండేది టైం ఇప్పుడే. మీరు నేర్చుకోవాలన్నా, నెక్స్ట్ మీరు ఒక సెషన్ తీసుకోవాలన్నా, మీకు కంటెంట్ కావాలన్నా, యాంపుల్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడే మీరు తీసుకోగలుగుతారు. అది నంబర్ ఆఫ్ బుక్స్ కూడా చదివే టైం ఇప్పుడే ఉంటది. వన్స్ మీరు ఒకసారి ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత యూ డోంట్ హ్యావ్ టైం. మనకి ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి బయట నుండి. ఆ సెషన్స్ తీసుకోవడమే సరిపోతది. అండ్ రివైజ్ చేసుకోవడానికి, రికలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. సో యూజ్ దిస్ 30 డేస్ ఎఫెక్టివ్‌లీ. అండ్ ఫ్యూచర్‌లో ఇప్పుడు మేము నేర్చుకున్నదే మీరు రేపు సెషన్స్‌లోను, గవర్నమెంట్ స్కూల్స్‌లోను, మీరు బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో ఎప్పుడైనా సెషన్స్ తీసుకోవాలన్నప్పుడు మీ టైంని ప్రాపర్‌గా మేనేజ్ చేయగలుగుతారు. ఈ విధంగా గనక ఫ్యూచర్ మీరు ప్లాన్ చేసుకుంటే గనక టైంని ఇప్పుడు ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీ కెరియర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ పడతది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్పదలుచుకున్నాను. అండ్ అనగనగా ఒక ప్లేస్‌లో ఒక ఆఫీస్ ఓనర్, ఇద్దరు వర్కర్స్ ఉంటారు. ఆ ఇద్దరు వర్కర్స్‌కి కొన్ని పైల్ ఆఫ్ బ్యాగ్స్ అంటే 100 కేజీ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, 50 కేజీ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, 25 కేజీ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరు ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్నారని తెలుసుకోవడానికి వాళ్ళిద్దరిని ఆ బ్యాగ్స్ అన్నీ రూమ్‌లో పెట్టేయమని చెప్తారు. సో ఫస్ట్ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ఫస్ట్ 100 కేజీల బస్తాలన్నీ రూమ్‌లో పెట్టేస్తాడు. తర్వాత 50 కేజీలన్నీ పెట్టేస్తాడు. తర్వాత 25 కేజీస్ అన్నీ పెట్టేస్తాడు. రెండో ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ముందు పెద్దది హెవీ వెయిట్‌ది ఎందుకు లోయెస్ట్ వెయిట్‌ది చేద్దామని చెప్పి ఫస్ట్ 25 కేజీస్ పెడతాడు. 50 కేజీస్ బ్యాగ్స్ లోపల పెట్టేసరికి అలసిపోతాడు. 100 కేజీ బ్యాగ్ పెట్టడానికి ఓపిక లేక కొంతసేపు పడుకుంటాడు. అదే టైంలో ఓనర్ వచ్చి ఎందుకు పెట్టలేదంటే అప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్‌లో డిఫరెన్స్ ఏంటో చెప్పగలుగుతారా ఎవరైనా? అంటే సార్ చెప్పొచ్చా సార్? వద్దు మేడం. ఇంకెవరికైనా అవకాశం ఇద్దాం. నేను చెప్పిన టాస్క్ అర్థమైందా ఎవరికైనా? క్వెషన్ అర్థమైందా? ఎస్ ఉమాదేవి గారు. అది ముందు వెయిట్ ఎక్కువ ఉన్నాయి పెట్టేస్తే మనకు తొందరగా అలుపు అంటే మనం స్టార్టింగ్ లో ఉంటాం కదా ఆ అలుపు అనేది ఉండదు. చివరికి వచ్చేసరికి ఈ చిన్నయన్నీ అటు ఇటు పెట్టేసుకునేసరికి చివరికి వచ్చేసరికి అలుపు వచ్చేస్తుంది. అందుకని ఆయన Yes, ఫాస్ట్ ma'am. గా చేయలేకపోయాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది టైం మేనేజ్మెంట్ కి ఏ విధంగా రిలేట్ చేస్తారు ఈ స్టోరీని ఎవరైనా?
ట్రై చేస్తారా? ఫస్ట్ పెద్ద పనులు చేసేసిన తర్వాత చిన్న పనులు చేస్తే సింపుల్ గా ఉంటాయి సార్. చిన్న పనుల నుంచి పెద్ద పనులు చేసే కన్నా కలిసిపోతాం సార్. యా, పర్మిషన్ అడిగితే ఇవ్వట్లేదని అన్మ్యూట్ చేసుకుని చెప్పేశారా మేడం? కాదు సార్, నేను చెప్పలేదు సార్, ఇంకొక క్యాండిడేట్ సార్. ఈ రోజు ఇద్దరు కలిపి ఒకే డివైస్ లో లాగిన్ అవ్వడం వల్ల సార్ ఇక్కడ ఓకే issue అయింది. ఓకే యా ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎప్పుడైతే మనం మన రోజువారీ టాస్క్లో కష్టంతో కూడుకున్న పని గనక మనం ఒకటి ముందు చేస్తే తర్వాత టాస్క్స్ అన్ని ఈజీగా అయిపోతాయి. అండ్ ఒక స్టూడెంట్ అనుకుంటే కష్టమైన సబ్జెక్ట్ గనక ముందు చదివితే తర్వాత ఈజీ సబ్జెక్ట్స్ అన్ని త్వరగా అయిపోతాయి. ముందు ఈజీ సబ్జెక్ట్ చదువుకుని లాస్ట్లో కష్టంది చదువుకుందాం అన్నప్పుడు టైం సరిపోదండి. సో టైం మేనేజ్ చేయాలి అంటే ముందు మనకున్న పనుల్లో ఏది కష్టమో అది ముందు చేయటం ప్రిఫర్ చేయండి. సో దట్ రిమైనింగ్ విల్ బి ఈజీ. ఈ ఈ స్టోరీ మోరల్ అదేనండి. నేను ఇప్పుడు కొన్ని టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్. సో ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్ స్టీఫెన్ కోవే రాసిన బుక్లోనే ఉంటుందండి. ఇది అక్కడ నుంచి తీసుకున్నదే. సో టైమ్ ఈజంట్ ద మెయిన్ థింగ్, ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. టైం విలువ కోల్పోయిన వ్యక్తి నుంచి తెలుసుకోవాలి ఎక్కువగా టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే. సో అది ఎవరినైతే తెలుసుకుంటాం అంటే ఒక ట్రైన్ మిస్ అయిన వాళ్ళని కానీ, ఒక బస్ మిస్ ఆర్ ఎయిర్ బస్ మిస్ అయిన వాళ్ళని అడగండి. ఈ టైం మేనేజ్మెంట్ టెక్నిక్ ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ది టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో ఐజెన్హోవర్ మ్యాట్రిక్స్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, మన రోజువారీ చేసే పనులు నాట్ ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అలాగే అర్జెంట్ పని నాట్ అర్జెంట్ పనులు ఉంటాయి. సో ఈ క్వాడ్రంట్ 1లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పనులు ఎప్పుడు మనం పెట్టుకోవాలి. అలాగే క్వాడ్రంట్ 2లో ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ పనులన్నీ పెట్టుకోవాలి. అలాగే క్వాడ్రంట్ 3లో అర్జెంట్ పని అండ్ నాట్ ఇంపార్టెంట్ పనులు అక్కడ మనం పెట్టుకోవాలి. క్వాడ్రంట్ 4లో నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. సో ఇక్కడ తీసుకుంటే అంటే కొన్ని సార్లు చాలా పనులు చేయవలసి వస్తుంది. సో ఇన్ని పనులు చేయాలా అని మనకి ఏ పని ఎప్పుడు చేయాలో తెలియదు. సో ఈ విధంగా మన పనులను కనుక మనం డివైడ్ చేసుకుంటే సో చాలా ఈజీ అవుతుంది మన టాస్క్ కూడా. సో ఎప్పుడు కూడా క్వాడ్రంట్ 1లో ఫస్ట్ చేయాల్సిన పనులు ఎప్పుడు క్వాడ్రంట్ 1లో ఉండాలి. ఏవైతే షెడ్యూల్ చేసుకోవాలో అవి క్వాడ్రంట్ 2లో ఉండాలి. అండ్ అలాగే ఎవరికైనా డెలిగేట్ చేయాలి అన్న పనులు మాత్రం క్వాడ్రంట్ 3. అండ్ ఏ పనులు అయితే ఎలిమినేట్ చేసేయాలి అవి క్వాడ్రంట్ 4లో పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే క్వాడ్రంట్ 1లో అంటే ఫోకస్ ఆన్ దీస్ టాస్క్ లైక్ కొన్ని టాస్క్స్ చూసుకుంటే మనం అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా ఎగ్జామ్ రాయాలి, అలాగే బిల్స్ కట్టాలి, బిజినెస్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, డెడ్ లైన్స్ ఉన్నాయి, అన్నీ కూడా విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఎప్పుడు కూడా క్వాడ్రంట్ 1లో విచ్ యూ నీడ్ టు డూ, అవి నువ్వే చేయాల్సిన పనులు. సో యూ హ్యావ్ టు డూ ఇట్. అవన్నీ క్వాడ్రంట్ 1లో మనం పెట్టుకోవాలి. క్వాడ్రంట్ 2లో ఏంటంటే షెడ్యూల్ ఇట్. సో అవి అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి మనం, అది మనం ఇప్పుడు నుంచి దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అది ట్రైన్ బుకింగ్ కానీ, బస్ బుకింగ్ కానీ, ప్లేన్ బుకింగ్ కానీ ఇప్పుడు నుంచి మనం ప్రాపర్గా అంటే ఆఫీస్లో మన లీవ్ అప్లై చేసుకోవాలి. అవన్నీ కూడా విచ్ ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ టుడే ఆర్ నౌ. సో అటువంటివి అన్నీ కూడా క్వాడ్రంట్ 2లో పెట్టుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు? ఫ్యూచర్లో మనం ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే మనం ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ కూడా ఈ షెడ్యూల్ చేసుకొని అన్నీ కూడా క్వాడ్రంట్ 2లో పెట్టుకోవాలి. ఏదైనా గోల్స్ పెట్టుకున్నాం, ఏదైనా అచీవ్ చేయాలనేది కూడా క్వాడ్రంట్ 2లో పెట్టుకుంటే కనుక ఇఫ్ యూ షెడ్యూల్ ఇట్ ఈజ్ ఈజీ. ఆ టాస్క్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం, ఆ గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మనకి యాంపుల్ టైం ఉంటుంది ఈ విధంగా మనం షెడ్యూల్ చేసుకుంటే. అండ్ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటంటే ఇవి మనమే చేయవసరం లేదు, మన యాబ్సెన్స్లో కూడా జరిగిపోతాయి. ఎప్పుడు అంటే మనం ఎవరికైనా ఆ పనిని డెలిగేట్ చేస్తే, ఇప్పుడు కరెంట్ బిల్ కట్టాలి, ఫోన్ బిల్ కట్టాలి, అండ్ అటు వెళ్ళే వాళ్ళకి కానీ మనతో ఉండే వాళ్ళకి కానీ లేదంటే మన ఆఫీస్ సబార్డినేట్స్కి కానీ మనం గనక ఆ పని డెలిగేట్ చేస్తే ఆ పని అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇట్ ఈస్ అన్ అర్జెంట్, ఆ బిల్ కట్టాలి మనం, అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది ఈరోజే లాస్ట్ డేట్ కాదు అన్నప్పుడు ఎవరికైనా మనం డెలిగేట్ చేయగలగాలి. అంటే ఇక్కడ డెలిగేట్ చేసేటప్పుడు కౌంటర్ చెక్కింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు అది
పే చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దట్ విల్ బి అగైన్ వాళ్ళు మిస్ అయితే గనక అది ఇంపార్టెంట్ అర్జెంట్ క్వాడ్రంట్ 1లోకి వెళ్ళిపోతది. డెడ్‌లైన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఏదైనా మీటింగ్స్ కానీ, చాటింగ్స్ కానీ, అన్‌వాంటెడ్ ఈమెయిల్స్ చెక్ చేయాలన్నప్పుడు ఇటువంటియి కూడా అంటే ఫోన్ కాల్స్ కూడా అన్నీ మనం అటెండ్ అవ్వకుండా మనం బిజీ అనుకున్నప్పుడు ఎవరికైనా డెలిగేట్ చేయొచ్చు ఇటువంటి పనులు. అండ్ క్వాడ్రంట్ 4లో ఎలిమినేట్ ఇట్ అండ్ దిస్ బికమ్స్ యువర్ డు నాట్ డూ లిస్ట్. సో ఇవి అవసరం లేదు. అయి చేయకపోతే ఇప్పుడు యుద్ధాలేం జరగవు అండ్ ప్రపంచమేం ఆగిపోదు అండ్ సూర్యుడు ఉదయిస్తం గాని, అస్తమిస్తం గాని ఆటిల్లో చేంజెస్ ఏమి ఉండదు. సో ఎలిమినేట్ ఇట్. ఇవి ఎలిమినేట్ చేయొచ్చు. అంటే సోషల్ మీడియా బ్రౌజింగ్ కానీ ఆర్ ఎల్స్ కొన్ని అన్‌వాంటెడ్ ఫోన్ కాల్స్ అది జస్ట్ గాసిప్స్. ఒక పర్సన్ ఆబ్సెన్స్‌లో థర్డ్ పర్సన్స్ గురించి మాట్లాడుకునేవన్నీ కూడా క్వాడ్రంట్ 4లో ఉండేవి. ఒక మూవీ వాచింగ్ కానీ, ఆన్‌లైన్ గేమ్స్ అంటే రిపీటెడ్ మూవీ వాచింగ్స్ ఆర్ రిపీటెడ్ సీరియల్స్ అండ్ గేమ్స్ ఆడుకోవడం రిపీటెడ్‌గా ఇటువంటి అన్నీ కూడా యూ కెన్ ఎలిమినేట్ ఇట్. సో ఈ విధంగా మన మ్యాట్రిక్స్‌ని దీన్నే ఐసెన్‌హోవర్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ విధంగా మనం ఫాలో అయితే అంటే ఇక్కడ చేయాల్సింది మనం ఫాలో అవ్వాల్సింది 4 డీస్. డూ, డిఫర్, డెలిగేట్ అండ్ డిలీట్. సో మన పనులు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పని అనేది మనమే చేయాలి. అది డూ. డిఫర్ వీ కెన్ షెడ్యూల్ ఇట్. అది ఇప్పుడే చేయవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు. అండ్ వీ నీడ్ టు ప్లాన్ ఫ్రమ్ నౌ ఆన్. డెలిగేట్ ఇట్. ఎవరికైనా ఇచ్చేటట్టు విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ఎన్ అర్జెంట్ థింగ్. వీ నీడ్ టు డెలిగేట్ టు సమ్‌వన్. అలాగే డిలీట్ ఇట్ విచ్ కెన్ బి ఎలిమినేటెడ్ ఇట్. సో ఈ 4 డీస్ అనేది ఫాలో అవ్వాలి అనేది ద ఫస్ట్ టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్. అండ్ సెకండ్ వన్ ఈస్ కన్బన్ బోర్డ్. కన్బన్ బోర్డ్ అనేది ఒక జపనీస్ వర్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సైన్ బోర్డ్ అండి. సైన్ బోర్డ్ ఏంటంటే మనం చేయాల్సిన పనులు ఏమైతే చేయాలి, ఏమైతే కంప్లీట్ అయినాయి, ఇంకా ప్రోగ్రెస్‌లో ఉన్నవేంటి, చేసేసినవి ఏంటి అనేది ఒక సైన్ బోర్డ్‌లో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ నోటీస్ బోర్డ్. మన వర్క్‌ని ఒక ఫ్లోలో తీసుకొని వెళ్ళిపోవడానికి ఇది చాలా యూజ్ ఉంటది. అండ్ మన వర్క్ ఫ్లోని మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది ఈ కన్బన్ బోర్డ్ అనేది. అండ్ ఇది డిజైన్ చేసింది ట్రెలో అనే ఆయన. జపనీస్ వర్డ్ అనేది కన్బన్ బోర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ సైన్ బోర్డ్. కన్బన్ అంటే జపనీస్ వర్డ్. దాని మీనింగ్ వచ్చి సైన్ బోర్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ టెక్నిక్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్‌లో సెకండ్‌ది కన్బన్ బోర్డ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆటో ఫోకస్ మెథడ్. ఇది డిజైన్ చేసింది మార్క్ ఫాస్టర్. ఆటో ఫోకస్ ఏంటంటే ఒక టు డూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తారు. అండ్ ఇక్కడ టు డూ లిస్ట్‌లో ఏంటంటే వీ నీడ్ టు అబ్జర్వ్ ఆల్ ద లిస్ట్, ద ఎంటైర్ లిస్ట్. చూసిన తర్వాత ఏదైతే కంప్లీట్ చేసామో దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి. స్ట్రైక్ ఆఫ్ చేసినప్పుడు ఏదైతే అన్‌స్ట్రైక్ చేయలేదో వాటిని చేసేస్తామనమాట. ఈ ఆటోగా మళ్ళీ ఫోకస్ చేస్తాం. అంటే ఏదైనా పని చేయంది దాన్ని పైకి మూవ్ చేయాలి ఈ టు డూ లిస్ట్‌లో. అండ్ దాన్ని ఆటో ఫోకస్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా వర్క్‌ని గనక మనం చేయాలనుకున్నప్పుడు ఈ టు డూ లిస్ట్‌లో రాసుకుంటే ఆ పర్టిక్యులర్ వర్క్‌ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఆ లిస్ట్‌ని మళ్ళీ చూసుకుంటే ఏమన్నా పెండింగ్ వర్క్ ఉందా? సో మనం వర్క్‌ని మొత్తం కంప్లీట్ చేయడానికి ఈ ఆటో ఫోకస్ మెథడ్ చాలా యూజ్ ఉంటది. అండ్ డీప్ వర్క్ అనేది కాల్ న్యూపోర్ట్ డిజైన్ చేశారు. సో అగైన్ డీప్ వర్క్ అనేది వీ నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ వన్ వర్క్. సో మనకున్న టు డూ లిస్ట్‌లో ఒక వర్క్‌ని, ఇంపార్టెంట్ వర్క్‌ని అంటే బెస్ట్ అవుట్‌పుట్ వస్తున్న దాన్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మన మెయిన్ పని ఏంటి అని తెలుసుకోవడానికి ఈ డీప్ వర్క్. అండ్ ఇందాక మన ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్‌లో విచ్ ఈస్ అర్జెంట్ అండ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అనేదే ఈ డీప్ వర్క్. సో అక్కడ మనమే చేయాలి ఆ పని. సో ఈ డీప్ వర్క్ ఏంటి అంటే రోజు మొత్తంలో మనం ఇంటర్నెట్‌కి ఎంత టైం కేటాయిస్తున్నాం, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, అలాగే మార్నింగ్ ఏం ప్లాన్ చేసాం, ఆఫ్టర్‌నూన్ ఏం ప్లాన్ చేసాం, ఈవినింగ్ ఏం ప్లాన్ చేస్తున్నాం అనేది మనం ఈ డీప్ వర్క్‌లో కాల్ న్యూపోర్ట్ ప్రకారం అంటే ఇందాక మన వీడియో ఎగ్జాంపుల్ ఉంది కదా! బిగ్ పెబుల్సా, స్మాల్ పెబుల్సా ఆర్ సాండ్ ఆర్ వాటర్ ఏది ఫస్ట్ చేస్తున్నాం. సో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ గనుక మనం ముందు పెట్టుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే మన టాస్క్ ఈజీగా అయిపోతది. నెక్స్ట్ ఒక బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి ఈ డీప్ వర్క్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఈస్ 1-3-5 రూల్. సో 1-3-5 రూల్ అంటే టోటల్ 9 టాస్క్స్ మనం పెట్టుకోవాలి.
ఒక బిగ్ టాస్క్ వీ నీడ్ టు ప్లాన్, సింప్లిఫై అండ్ ప్రయారిటైజ్. సో మనం చేసే పనులు ఈ విధంగా, అంటే ఒక రోజులో మనం ప్రతి పనిని ఒక ప్లాన్ లేకుండా చేయలేం కదా. సో అది అసమం. సో పనులను మనం ప్లాన్ చేసుకోవాలి రోజు. సో అది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే, మనం తీసుకున్నది బిగ్ టాస్క్. ఒక బిగ్ టాస్క్ అయితే రోజు మొత్తం మీద 9 టాస్కుల్లో ఒక బిగ్ టాస్క్ చేయాలి, 3 మీడియం టాస్క్ చేయాలి, అండ్ అగైన్ 5 స్మాల్ టాస్క్ చేయాలి. బిగ్ టాస్క్ అంటే దట్ కెన్ బి జాబ్ వర్క్ ఆర్ బిజినెస్ వర్క్ అయ్యి ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అగైన్ 3 మీడియం టాస్క్స్ అన్నప్పుడు ఫ్యామిలీ మీటింగ్స్ కానీ, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, ఆర్ ఎల్స్ ఏదైనా మీటింగ్ని క్యాన్సిల్ చేయాలన్నా ఆ 3 మీడియం టాస్క్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అగైన్ 5 స్మాల్ థింగ్స్, అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు, డైలీ రొటీన్ లైఫ్ ఆర్ మన హెల్తీ హ్యాబిట్స్, డైట్, ఇవన్నీ కూడా 5 స్మాల్ టాస్క్. సో మనం రోజువారీ చేసే పనుల్ని ఈ 1-3-5 రూల్గా, అంటే టోటల్ 9 టాస్క్ని ఈ విధంగా డివైడ్ చేసుకుని ఫస్ట్ టాస్క్ని ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఇది ఒక పద్ధతిలో పనులు అయిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం చేసుకుంటే. అండ్ ఇక్కడ మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా మన పనులు కనుక మనం చేసుకుంటే. అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఈస్ ట్రాక్ యువర్ వర్క్. సో మన వర్క్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ యూ కెన్ ఓన్లీ మేనేజ్ వాట్ యూ మెజర్. మనం ఏదైతే కొలవగలమో దాన్నే మనం మేనేజ్ చేయగలుగుతాం. అంటే ఒక రోజులో ఎంత పని చేశాము, ఏం చేశామనేది డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత టైం దానివల్ల ప్రొడక్టివ్గా వస్తుంది మనకి అనేది చూసుకోవాలి. అండ్ ముఖ్యమైన పనికి ఎంత టైం కేటాయిస్తాం, అనవసరమైన పనులకి ఎంత టైం కేటాయిస్తున్నాం అనేది మనం రోజువారీ చేసే పనుల్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఒక డైరీ కనుక మెయింటైన్ చేసుకుంటే, సో ఏది దేనికి ఎంత టైం కేటాయిస్తున్నాం, సో మనం ప్రాపర్గా మన టైంని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఈ ట్రాక్ యువర్ వర్క్ టెక్నిక్ ద్వారా. అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఇస్ 7-minute ప్లాన్. 7-minute ప్లాన్లో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్క్స్ ఏమున్నాయి అనేది పొద్దున్నే నిద్ర లేవగానే ఈరోజు చేయాల్సిన పనులన్నీ లిస్ట్ ఒకటి రాసుకోవాలి. అండ్ రాత్రికి ఆ లిస్ట్ని రివైజ్ చేయాలి. వీ నీడ్ టు ప్లాన్, ప్రిపేర్ అండ్ పెర్ఫార్మ్. సో ఇలా చేస్తే గనక ఏదైనా పోస్ట్పోన్మెంట్ అయిపోయిన పనిని మనం క్లియర్గా ఈ 7-minute ప్లాన్లో ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ రివైజ్ చేస్తాం కాబట్టి ఆ పోస్ట్పోన్మెంట్ అనేది క్రమేపీ డైలీ తగ్గిపోతుంది. అండ్ మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం మిగులుతుంది ఈ 7-minute ప్లాన్ కనుక ఈ టెక్నిక్ని ఫాలో అయితే. అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఈస్ 52/17 రూల్. అండ్ ఈ 52/17 రూల్ ఏంటి అంటే, ఎంతసేపు పని చేయాలి, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్రాన్సిస్కో డెవలప్ చేశారు ఈ టైం మేనేజ్మెంట్ మెథడ్ని. సో ఆయన చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, చేసే పనిలో 52 minutes వర్క్ చేసి 17 minutes కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ ఎనర్జైజ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. అండ్ బ్రెయిన్ మోర్ యాక్టివ్గా అవుతుంది 52 minutes కనుక మనం వర్క్ మీదే దృష్టి పెడితే. అండ్ 17 minutesలో బ్రెయిన్ని కంప్లీట్గా స్ట్రిక్ట్గా షట్ డౌన్ చేస్తాం. షట్ డౌన్ చేసినప్పుడు నెక్స్ట్ 52-17 రూల్ ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతాం. అండ్ ఈ 52-70 రూల్ లెంతీ అయితే కనుక పొమోడోరో టెక్నిక్ అని చెప్పి 25 minutes వర్క్ అండ్ 5 minutes రెస్ట్ పీరియడ్. సో ఇలా నెంబర్ ఆఫ్ పొమోడోరో టెక్నిక్స్. సో ఒక పొమోడోరో టెక్నిక్ చేయగలిగినప్పుడు కంప్లీట్ అయినప్పుడు సెకండ్ పొమోడోరో టెక్నిక్ అంటే 25 minutes మెయిన్ వర్క్ చేసేసి 5 minutes స్మాల్ న్యాప్ కానీ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో కీప్ యువర్ ఫోకస్ ఆన్ దట్ వర్క్ ఫుల్లీ ఫర్ దట్ టైం. సో ఏదైతే 52 minutes ఆర్ 25 minutes వర్క్ చేస్తున్నామో మన ఫుల్ ఫోకస్ ఆ వర్క్ మీదే ఉంటుంది ఈ విధంగా మనం ఫాలో అయితే. అండ్ ఈ కంప్లీట్ అయిన తర్వాత 5 minutes బ్రేక్ తీసుకుంటాం. అండ్ అగైన్ వీ నీడ్ టు కంటిన్యూ దట్ ప్రాసెస్. ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ అనేది మన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన టోనీ రాబిన్స్ ప్రపోజ్ చేశారు. సో ఈయన చెప్పింది ఏంటి అంటే, మెయిన్గా నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి ఈ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్లో మెయిన్గా రిజల్ట్ ఓరియంటెడ్. సో రిజల్ట్ ఓరియంటెడ్గా మనం గనక మన పనులు చేస్తే మనం టైంని చాలా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ థింకింగ్ ప్రాసెస్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ కంటే మన వే ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ ఇక్కడ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్లో ఎక్కువగా చూసేది.
అంటే మనం రోజువారీ చేసే పనుల్లో మన చుట్టూతో ఉన్న ఎన్వైరన్మెంట్ ఏంటి, మన బిహేవియర్ ఏంటి, మనలో ఉన్న స్కిల్స్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి, మన వాల్యూస్ అండ్ బిలీఫ్స్ ఆ పని మీద ఎలా ఉన్నాయి, అలాగే మనం ఐడెంటిటీ ఏంటి, మన పర్పస్ ఏంటి, మన గోల్ ఏంటి. సో ఈ విధంగా థింక్ చేస్తే ఒక టాస్క్ గురించి మనం ఎఫెక్టివ్గా టైంని మేనేజ్ చేయగలుగుతాం. అండ్ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ వాట్ డు ఐ రియల్లీ వాంట్, నాకు ఏం కావాలి, రిజల్ట్ ఫైనల్గా అవుట్పుట్ ఏంటి, నా గోల్ ఏంటి, రిజల్ట్ ఓరియంటెడ్గా మనం క్వశ్చన్ చేసుకోగలిగితే సెకండ్ స్టెప్లో ఏంటంటే వాట్ ఈస్ మై పర్పస్, ఎందుకు చేస్తున్నాను ఈ పని. మనం ఏమైనా పని చేయాలన్నప్పుడు ఈ విధంగా క్వశ్చన్ చేసుకుంటే వాట్ ఈస్ మై మ్యాసివ్ యాక్షన్ ప్లాన్, అది అచీవ్ చేయడానికి నేను ఏది ఎక్కువగా చేస్తున్నాను. సో ద వే వీ థింక్, ద వే వీ సీ అ పర్టికులర్ టాస్క్, అది చాలా చేంజ్ వస్తుంది ఈ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ టెక్నిక్లో. అండ్ ఫైనల్గా డోంట్ బ్రేక్ ద చైన్ మెథడ్. ఏదైనా టాస్క్ చేసేటప్పుడు 21 days కంటిన్యూస్గా చేయాలి, అది క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి, దాన్ని బ్రేక్ చేయకూడదు ఎప్పుడూ కూడా. సో ఈ విధంగా చేస్తే మనం టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్లో ఫోర్ బాక్స్గా మన టాస్క్ని డివైడ్ చేయాలి. కన్మన్ బోర్డ్ ఈజ్ అగైన్ జపనీస్ బోర్డ్, అది ఒక సైన్ బోర్డ్. టు డూ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయినాయి అండ్ చేయవలసినవి సైన్ బోర్డ్లో రాసుకుంటాం, నోటీస్ బోర్డ్లో. ఆటో ఫోకస్ మెథడ్, చేసే పనుల్లో ఎక్కువగా ఏది ఫోకస్ చేయాలి అనేది చూసుకుంటాం. డీప్ వర్క్లో కూడా అంతే. 135 రూల్లో టోటల్ 9 టాస్క్లో ఫస్ట్ మేజర్ టాస్క్ ఏంటి అనేది చూసుకోవాలి, మేజర్ వర్క్ ఏంటి అనేది. ట్రాక్ యువర్ వర్క్, మనం రోజు చేసే పనుల్లో మొత్తం ట్రాక్ చేయాలి, దేనికి ఎక్కువగా టైం కేటాయిస్తున్నాం, అంటే యూస్ఫుల్ వర్క్ అన్యూస్ఫుల్ వర్క్కి ఎంత టైం కేటాయిస్తున్నాం, మనం ఫుల్ వర్క్ని ట్రాక్ చేయాలి, దానికి ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అండ్ 7-minute ప్లాన్ కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు చేయాల్సిన టాస్క్ అండ్ అగైన్ పడుకునే ముందు అగైన్ మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. 50-70 రూల్ ఏంటంటే మనం ఎంత ఫోకస్ పెడుతున్నాం, మన బ్రెయిన్ ఎంత ఫోకస్ పెడుతుంది, అగైన్ 17 minutes రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి. అండ్ 50-17 ఈజ్ లెంతీ అనుకుంటే పొమోడోరో టెక్నిక్ ఈజ్ 25 minutes వర్క్ చేసి 5 minutes రెస్ట్ అనమాట. ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ద వే వీ థింక్, ద వే వీ సీ. అలాగే డోంట్ బ్రేక్ ద చైన్ మెథడ్, ఒక క్యాలెండర్లో ప్రతిరోజు మన టాస్క్స్ రాసుకొని వాటిని చేయని రోజంటూ ఉండకూడదు. 21 days రిపీట్ అయితే కనుక అది ఇంకా ఎప్పటికీ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో బెస్ట్ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏంటంటే ఫాలో అటెన్షన్ మేనేజ్మెంట్, నాట్ ద టైం మేనేజ్మెంట్. ఎప్పుడు టైం సరిపోవట్లేదు అంటాము, బట్ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం చూపిస్తున్న అటెన్షన్. ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళి కూర్చున్నప్పుడు, లేదంటే మనకి ఏదైనా హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు, ఏదో విధంగా మనకి ఏదైనా పని ఇష్టమైనప్పుడు అది చేయటానికి మనకి ఏదో రకంగా దానికి టైం కేటాయిచ్చేస్తాం. అంటే ఇక్కడ 3 stages ఆఫ్ అటెన్షన్ లెవెల్స్ ఉంటాయి. ప్రొయాక్టివ్ అటెన్షన్ ఈజ్ ఫోకస్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ హై. సో ప్రొయాక్టివ్ అటెన్షన్లో ఉన్నామా మనం. అలాగే యాక్టివ్ అటెన్షన్ ఏంటంటే డూ ఇన్ ఏ రిథమ్ బట్ వీ గెట్ డిస్టర్బ్డ్ అకేషనల్లీ. ఇక్కడ ఫుల్ ఫోకస్ ఉండదు యాక్టివ్ అటెన్షన్లో, బట్ ప్రోయాక్టివ్ అటెన్షన్లో ఫుల్ ఫోకస్ అంతా మనం చేసే పని మీదే పెడతాం. యాక్టివ్ అటెన్షన్లో ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్యాక్టివ్ అటెన్షన్లో ఏంటంటే చేస్తూ ఉంటాం, మనకి సంబంధం లేకుండా పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ పని వర్క్ అవుతూ ఉంటుంది, ప్యారల్గా వీఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. సో మన అటెన్షన్ ఏ విధంగా ఉందో చూసుకుంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం టైంని కూడా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాం. ఎప్పుడూ కూడా ప్రతి పని కూడా ప్రోయాక్టివ్ అటెన్షన్లోనే చేయాలి. సో అండ్ అగైన్ బెస్ట్ టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏంటంటే 3D ఫార్ములా. వి నీడ్ టు డీల్ ఇట్, అంటే డూ ఇన్ ఏ ప్రోయాక్టివ్ అటెన్షన్ లెవెల్. ఏ పని చేయాలన్నా ప్రొయాక్టివ్ అటెన్షన్ లెవెల్లో చేస్తే కనుక సక్సెస్ అవుతుంది. అలాగే డిలీట్ ఇట్, ఇక్కడ హెసిటేషన్ లేకుండా మనం చేయలేని పని, కుదరని పని దాన్ని డిలీట్ చేసుకోవడం బెటర్. అండ్ డెలిగేట్ ఇట్, ఏదైనా గ్రూప్ వర్క్ చేయాలన్నప్పుడు దాన్ని టీమ్ని ఇంక్లూడ్ చేసి టీమ్కి డెలిగేట్ చేయాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేసి ఫ్యామిలీకి డెలిగేట్ చేయగలగాలి. అన్ని పనులు నేనే చేస్తాను, అన్నీ నేనే చేయాలని మాత్రం కూర్చోకూడదు. సో ఇందాక చెప్పినట్టు 4 Ds అనమాట, డూ, డిఫర్, డిలీట్ అండ్ డెలిగేట్. సో ఇంకా ఫర్దర్ టైం మేనేజ్మెంట్ టిప్స్ తీసుకుంటే స్మార్ట్ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీలో ఎప్పుడు కూడా మోనోటాస్కింగ్ ఈజ్ బెటర్ దాన్ మల్టీ టాస్కింగ్.
సో ఇప్పుడు మార్నింగ్ ఇంట్లో చూసుకుంటే మన అమ్మ కానీ వైఫ్ కానీ ఎప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు, ఎంతో బిజీగా ఉంటారు. బట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మోనోటాస్కింగ్ మీద ఫోకస్ చేస్తే మన డీప్ ఫోకస్ ఆ పర్టికులర్ టాస్క్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రోక్రాస్టినేషన్ కానీ టైం కానీ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాం. అండ్ పర్టికులర్ వర్క్ ఒక డిజైన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలని పెట్టుకున్నప్పుడు ఆ కంప్లీట్ అయిపోతుంది ఆ వర్క్. అలాగే కాన్సన్ట్రేట్ ఆన్ వన్ థింగ్ అండ్ కంప్లీట్ ఇట్. ఒక వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అది కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్లో. అండ్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ప్రొమోడోరో టెక్నిక్. అంటే 25 మినిట్స్ వర్క్ చేసి 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ టైం మేనేజ్మెంట్ టిప్ కనుక ఫాలో అయితే. అండ్ ఇంకొక టైం మేనేజ్మెంట్ టిప్ ఏంటంటే పవర్ అవర్. మనం రోజు చేసే పనుల్లో ఏదైనా పెండింగ్ వర్క్ ఉండిపోతుంది అన్నప్పుడు ఒక పవర్ అవర్ పెట్టుకుని, అంటే 1 అవర్ పెట్టుకుని ఆ 1 అవర్లో ఆ వర్క్ చేసేసేటట్టు ఉండాలి. అంటే ఎనీ ప్రొలాంగ్ ఆర్ డిలేడ్ వర్క్స్ ఉన్నప్పుడు ఈ పవర్ అవర్లో చేసేస్తే కనుక మనకి ఇంకా పెండింగ్ వర్క్స్ అనేవి ఉండవు. అండ్ యూ విల్ ఫీల్ ద ప్రోగ్రెస్. సో ఎప్పుడైతే పెండింగ్ వర్క్ని చేసామో మనకే కొంచెం ఎంతూజియాజం వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. అండ్ రిమైనింగ్ వర్క్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా చేసేయగలుగుతాం. అండ్ స్టాప్ వేస్టింగ్ టైం. సో మన లైఫ్ గార్డెన్లో మనం ఏ విధంగా మనం మొక్కల్ని నాటుతున్నాం, మన కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, హ్యాబిట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అని చూసుకుంటే మనం ఎఫెక్టివ్గా మన టైంని మేనేజ్ చేయగలుగుతాం. సో మనం ఎప్పుడూ కూడా ఈ కెరియర్, హెల్త్, రిలేషన్ అండ్ హ్యాబిట్స్కి వాటర్ చేస్తూ ఉండాలి. సో దట్ విల్ హెల్ప్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. అలాగే ఎనర్జీ కన్సంప్షన్ అండ్ మోర్ అటెన్షన్. ద 3 అటెన్షన్స్ విచ్ ఐ సెడ్. ప్రొయాక్టివ్ అటెన్షనా, ఇన్యాక్టివ్ అటెన్షనా, యాక్టివ్ అటెన్షన్ అనేది మనం చూసుకోవాలి. అండ్ చెక్ ద వీడ్స్ ఇన్ యువర్ గార్డెన్. ఈ క్రమంలో మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం, మన ఫోకస్ ఎటు వెళ్తుంది, సో ఆ వీడ్స్ని కనుక మనం పెకిలిస్తే మన టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాం. అండ్ ఇది ఎప్పుడు చూసుకోవాల్సింది కూడా ఇన్వెస్ట్ ఇన్ టైం, ఇన్వెస్ట్ ఆన్ స్మోకింగ్. మనం స్మోకింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అల్టిమేట్గా కాఫ్ వస్తుంది, ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా ఉందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఈజ్ ఇట్ గివింగ్ యూ మనీ ఆర్ వెల్త్ ఆర్ హ్యాపీనెస్? సో ఏది ఇస్తుంది మన జీవితానికి అనేది మనం దేన్ని టైం కేటాయిస్తున్నాం, దేనికి ఇస్తున్నాం అనేది ఎప్పుడు చూసుకోవాలి. అండ్ స్టాప్ వేస్టింగ్ టైం ఆన్ ఫోన్. అండ్ మనకి తెలియకుండానే మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ మన ఫింగర్ వెళ్తూనే ఉంటుంది. ఎంత టైం కేటాయిస్తున్నాం? మనం టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్లో మనం ఏ విధంగా మనం టైంని అలాట్ చేసామనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ బీ కాన్షియస్, అలర్ట్, టేక్ డీప్ బ్రెత్స్, స్ట్రెచ్ యువర్ బాడీ. సో మన బాడీని ఎప్పటికప్పుడు స్ట్రెచ్ చేయాలి, డీప్గా బ్రీత్ తీసుకోవాలి. మనకేమన్నా ఫోన్ చూడాలనిపించినప్పుడు ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకసారి నిజంగా మనకు ఇప్పుడు ఆ ఫోన్ అవసరమా, అండ్ ఒకసారి అలర్ట్ అయ్యి అండ్ ఒక డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత ఒకసారి బాడీ స్ట్రెచ్ చేయండి. ఆటోమేటిక్గా ఫోన్ మీదకి వెళ్ళే కంటే వేరే టాస్క్ మీదకి వెళ్ళిపోతుంది మన నేచర్. అలాగే స్టాప్ వాచింగ్ మొబైల్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు ఎప్పుడు కూడా మొబైల్ చూడొద్దు. అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ఫుడ్ సో దట్ మనం తినే ఆహారంలో మన టేస్ట్ బడ్స్ అండ్ అగైన్ బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవుతాయి. అండ్ మనం ఫీల్ అయితే సెటైటీ త్వరగా వస్తుంది, మనం తక్కువ తింటాం. అండ్ మొబైల్ చూస్తూ టీవీ వాచ్ చేస్తూ, మూవీ వాచ్ చేస్తూ తింటున్నప్పుడు మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది మన బాడీకి తెలియదు. సబ్కాన్షియస్గా హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి, ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ ఏమో ఫోకసింగ్ ఆన్ సంథింగ్. సో ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్ అటెన్షన్ అనేది ఉండాలి మనం తినే తిండి మీద కూడా. అండ్ మెయిన్గా మనని కిల్ చేస్తున్న ఎక్కువగా ఇవి అవుతున్నాయి. అలాగే వాల్యూ, స్కిల్ అండ్ టైం. మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం, మన స్కిల్ ఎంత అప్గ్రేడ్ అవుతున్నాం, మనం టైం ఎంత కేటాయిస్తున్నాం అనేది చూసుకోవాలి. అండ్ మన ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే మెయిన్గా ఈ వాల్యూ, స్కిల్, టైం మీద ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. వాల్యూ ఇస్ ద కరెన్సీ ఆఫ్ ద ట్రస్ట్. మన నమ్మకమే మన చుట్టూతో ఉన్న వాళ్ళు మనని నమ్మాలన్నా, మన వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలన్నా సో ఎప్పుడూ కూడా ఆ స్కిల్ అండ్ టైం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. స్కిల్ ఆర్ ద టూల్స్ అండ్ టైమ్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. సో ప్రతి ఒక్కరికి ఉండేది ఆ 24 అవర్సే అండ్ 2.5 బిలియన్ సెకండ్సే ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్ స్పాన్లో. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే
మన వాల్యూ, స్కిల్ అండ్ టైంని ఎప్పుడూ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఎ డిఫరెంట్ యూ. సో ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఇంకా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు డెఫినెట్గా మన లైఫ్ కూడా అప్ స్కిల్ అవుతూ ఉండాలి. అండ్ అగైన్ మనం మన టైంని కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మన వాల్యూ, స్కిల్ అండ్ టైం మన లైఫ్లో పెరగాలి అంటే సో టైం మేనేజ్మెంట్ ఆఫ్ ఎ ట్రైనర్ ఏ విధంగా ఉండాలి? సో 3 o'clock, 6 o'clock, 9 o'clock అండ్ 12 o'clockగా మీకు ఈజీగా అంటే అట్రాక్షన్ ఉండాలి అంటే ఒక ట్రైనర్కి మంచి అటెన్షన్ ఉండాలి. అలాగే బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్గా ఉండాలి. అండ్ మనం ఎవరినైతే అడ్రస్ చేస్తున్నాం, ఒక 100 మెంబర్స్ ఒక 1 అవర్ని అడ్రస్ చేస్తున్నప్పుడు 100 into 1 hour. సో ఆ విధంగా అక్కడ అటెండ్ అవుతున్న పార్టిసిపెంట్స్కి ఒక ట్రైనర్కి కాంట్రాక్ట్ అనేది ఉండిపోతుంది. ఆ కాంట్రాక్ట్ హెల్దీగా ఉండాలన్నప్పుడు మనం టైంకి అటెండ్ అవ్వాలి. టైం కంటే ముందే అటెండ్ అవ్వాలి యాజ్ ఎ ట్రైనర్. అండ్ అటెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కింద మన చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్త ట్రైనర్స్ కూడా వస్తూ ఉంటారు. సో 6 o'clock లో యాజ్ ఏ ట్రైనర్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు స్పీచ్ ఇస్తున్నా సింప్లర్ వర్డ్సే వాడాలి, అందరికీ అర్థమయ్యే వర్డ్సే వాడాలి. అండ్ ఎప్పుడు కూడా స్లోగా మాట్లాడటం రావాలి, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. అవాయిడ్ మీనింగ్లెస్ ఫిల్లర్స్ అండ్ సౌండ్స్ అండ్ వర్డ్స్. ఎప్పుడు కూడా అర్థం కాని భాష అండ్ కొన్ని ఫిల్లర్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ డిక్రీజ్ ద వర్డినెస్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఇప్పుడు పవర్ పాయింట్ క్రియేట్ చేసినా సరే ఎక్కువ పిక్చర్స్ ఉండేటట్టు ఉండాలి, వర్డింగ్స్ తక్కువ ఉండాలి. అలాగే స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. సో ప్రతి నిత్యం మనం ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఈ ఫాస్ట్ టు రిపీట్, డూ స్లోలీ. ఏదైనా తెలియలేదు రిపీట్ చేయమన్నప్పుడు కొంచెం స్లోగా చెప్పేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ 9 o'clock చూసుకుంటే టైం మేనేజ్మెంట్ ఒక ట్రైనర్ ఏ విధంగా చేయాలి అంటే హ్యాండిల్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ ప్రెజెంటేషన్ ఫస్ట్. మనకి ఏదైనా టాపిక్ తీసుకోవాలన్నప్పుడు ఇది చాలా కష్టంగా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పేస్తే రిమైనింగ్ ఈజీ పార్ట్ అంతా కూడా మనం రికలెక్ట్ చేసుకోగలుగుతాం. స్టేజ్ ఎక్కిన తర్వాత మర్చిపోకుండా అది ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. అండ్ రెస్పెక్ట్ దేర్ అండ్ యువర్ టైం. ఎప్పుడు కూడా పార్టిసిపెంట్ టైం కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మన సెషన్ ఒక 8 to 9 ఉన్నప్పుడు 8 o'clock కల్లా మనం అటెండ్ అయ్యేటట్టు ఉండాలి, 9 o'clockకి క్లోజ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ సారీ ఈరోజు నేను ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నందుకు. అండ్ పెరెటో ప్రిన్సిపల్లో మనం 20% వర్క్ చేస్తే 80% రిజల్ట్ వచ్చేటట్టు ఉండాలి. అలాగే 4 quadrant హైసెన్హోవర్ మ్యాట్రిక్స్ చూసాము. మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ పర్టికులర్ పార్టిసిపెంట్స్కి ఏం కావాలో అది ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఉండాలి. అండ్ ఎనీ ఇంటరప్షన్స్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ స్పీడ్, క్వాంటిటీ, క్వాలిటీ, షెడ్యూల్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి యాజ్ ఏ ట్రైనర్. సో ఒకసారి ట్రైనర్ అయిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం స్టేజ్ ఎక్కాలన్నమాట. సో 12 o'clockలో చూసుకోవాల్సిన 12 ప్రిన్సిపల్స్ ఏంటంటే టైం మేనేజ్మెంట్లో ప్రాక్టీస్ విత్ ఎ టైమర్ పెట్టుకుని మనకి ఎవరైనా ఆఫర్ ఇచ్చారు ఒక సెషన్ తీసుకోమన్నప్పుడు ఎంత టైం మనం తీసుకోవాలి. నాకు ఒక రినౌడ్ స్పీకరే మనకి తెలిసిన ఇంపాక్ట్లోనే వాళ్ళకి సెషన్ తీసుకోమన్నప్పుడు స్టార్టింగ్ టైం ఎప్పుడు, ఎండింగ్ టైం ఎప్పుడు అని అడుగుతారు. ఒక 1/2 hour to 45 minutes తీసుకోవచ్చు అని చెప్తే 1/2 hour 45 minutes అని స్పెసిఫిక్గా అడుగుతారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సో బీయింగ్ ఏ ట్రైనర్ మీరు కూడా ఫ్యూచర్లో అంత ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు అసైన్మెంట్ 2 minutes అన్నప్పుడు 2 minutesలో క్లోజ్ చేయాలి. ఆర్ మీరు గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని 3 minutes ఉంటాయి, కొన్ని 5 minutes ఉంటాయి, కొన్ని 10 minutes ఉంటాయి. మనకి ఇచ్చిన టైంని ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలి. 5 minutes ఉన్నప్పుడు 1 minute యూజ్ చేసుకుని నాది అయిపోయింది అనకూడదు. 5 minutes ఎఫెక్టివ్గా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకుని ఆ విధంగా ప్రజెంట్ చేయాలి. అండ్ ఒకసారి ట్రైనర్ అయిన తర్వాత కూడా మన సెషన్ ఎంత టైం ఉందో అంత టైము తీసుకుని అంత టైము మాత్రమే ముగించాలన్నమాట. హ్యావ్ ఏ ప్లాన్ టు కట్ మెటీరియల్. మనకి ఎక్కడైతే కట్ చేయాలో అది కూడా తెలుసుకోవాలి. ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ హ్యాండ్అవుట్. ఎప్పుడు కూడా హ్యాండ్అవుట్ డీటెయిల్గా ఉండాలి. అరైవ్ ఎర్లీ. మన సెషన్ తీసుకునే ముందే అక్కడికి ఉండగలగాలి. రీకన్ఫర్మ్ యువర్ స్పీకింగ్ టైంని మళ్ళీ రిపీటెడ్గా ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ అవుతుంది నా సెషన్, నేను ఇంకొక 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఇఫ్ ఆల్ ఆఫ్ యూ కోఆపరేట్ అని చెప్పి ముందే ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలి. లెట్ ద ఆడియన్స్ నో ఆఫ్ ఎనీ టైం చేంజెస్. ఏమన్నా టైం మార్పు అయితే కనుక ముందే ఆడియన్స్కి చెప్పాలి. మానిటర్ యువర్ టైం డ్యూరింగ్ ప్రెజెంటేషన్. ఎప్పటికప్పుడు టైంని చూసుకుంటూ ఉండాలి, ఎంత టైం తీసుకుంటున్నామో.
వేరే వాచ్ మనకు దగ్గర కానీ లేదంటే అక్కడ ఆర్గనైజర్స్ వాచ్ కనుక నిత్యం చూస్తూ ఉండాలి. ఎలో టైమ్ ఫర్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అడగడానికి టైం ఇవ్వాలి. నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నానని స్టేజ్ దిగి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా. ఇన్వైట్ పీపుల్ టు అప్రోచ్ ఆఫ్టర్ వర్డ్స్. సో మీకు ఇంకేమైనా డీటెయిలింగ్ కావాలంటే తర్వాత నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని మీ కాంటాక్ట్ నెంబర్ కానీ అక్కడ ఆర్గనైజర్స్కి ఇస్తే కింద పార్టిసిపెంట్స్కి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇఫ్ దే ఆర్ కిల్లింగ్ ద ఎంటైర్ టైం అన్నమాట. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ట్రా టైం, పర్సనల్ టైం ఇవ్వచ్చు. సీక్ పర్మిషన్ టు గో బియాండ్ యువర్ అలాటెడ్ టైం. అలాటెడ్ టైం అప్పుడు ఇంకా ఎక్కువ టైం అవుతున్నప్పుడు పర్మిషన్ తీసుకుని కంటిన్యూ చేయాలి. ఆర్ఎల్స్ ఆ పర్టికులర్ టైంకి మనం స్టాప్ చేసేయాలన్నమాట. సో యాజ్ ఏ ట్రైనర్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా నిత్యం మనం దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ప్రైమరీ టిప్స్ అన్నమాట. సో ఈ విధంగా గుర్తుంటుందని 3 o'clock, 6 o'clock, 9 o'clock, 12 o'clockగా బ్రేక్ చేసి చెప్తున్నాను మీకు. అండ్ ఫైనలీ ద బ్యాడ్ న్యూస్ ఈజ్ టైం ఫ్లైస్. ఎప్పుడు టైం ఆగదండి. ద గుడ్ న్యూస్ ఈజ్ యు ఆర్ ద పైలట్ అని మైకెల్ ఆల్స్టర్ చెప్పారు. కాలం పరిగెడుతూనే ఉంటుంది, దిశ మాత్రం మనమే నిర్ణయిస్తాం అని. సో మన జీవితం, మన టైం అనేది టైం లేదు అనేది మాత్రం ఇంకెప్పుడు ఎవరు చెప్పకూడదు. బీయింగ్ ఏ ట్రైనర్ మన టైంని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. సో టైంని మేనేజ్ కాదు, వి నీడ్ టు డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ మనకున్న టైంని మనం యూటిలైజ్ చేయాలి. అండ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అదర్స్ టైం ఆల్సో. సో క్లోజింగ్ థాట్ ఏంటంటే యూజ్ యువర్ మినిట్స్ వైజ్లీ, దే షేప్ యువర్ ఫ్యూచర్. డెఫినెట్గా మీ ఫ్యూచర్ని ప్రాపర్గా షేప్ అవ్వాలి అంటే టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ టైమ్ ఫర్ క్వశ్చనర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అందరు ట్రైనర్స్కి కూడా అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రదీప్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టైం మేనేజ్మెంట్ గురించి లైక్ గూగుల్లో కానీ ఏఏ కానీ మీరు ఏ టూల్ ఉపయోగించినా దొరకని డేటా అంతా మా టైం మేనేజ్మెంట్ సెషన్లో మా పార్టిసిపెంట్స్ కోసం మీరు చాలా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ చాలా ప్రొవైడ్ చేశారు సార్. మా పార్టిసిపెంట్స్కి మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ మన సెషన్ మనం సమ్మరైజ్ చేద్దామండి. మనకి జయభారతి గారు సమ్మరైజ్ చేస్తారు సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టుడే ఫర్ యువర్ సెక్షన్ టైం మేనేజ్మెంట్. టైం ని మనం మేనేజ్ చేసుకోలేము, ప్లానింగే చేసుకొని మనం మేనేజ్ చేసుకోవాలని చెప్పారు. అసలు ఈ టైం మేనేజ్మెంట్ ఇవాళ మీరు చెప్పిన టాపిక్ ఒక స్టూడెంట్ అని కానీ, ఒక హౌస్ వైఫ్ కానీ, ఆఫీస్ వాళ్ళని ఏ ఒక్కరికి కాదేది కవితకు అనర్హం అన్నట్లు మీరు చెప్పిన ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది సార్. అంత అద్భుతంగా చెప్పారు మీరు. అసలు దీన్ని బట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ట్రైనర్ కానీ అందరూ వాళ్ళ ఇన్ని రోజులు వేస్ట్ చేసిన టైం అంతా వాళ్ళు గుర్తు చేసుకొని ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ తో ముందుకెళ్లే విధంగా మీరు చెప్పారు. ఫస్ట్ మీరు ఒక స్టోరీతో స్టార్ట్ చేసుకొని తర్వాత మన లైఫ్ స్పాన్ అకార్డింగ్ టు WHO ప్రకారం మన లైఫ్ స్పాన్ ఎంత అనేసి 2.5 బిలియన్ సెకండ్స్ ఉంటాయనేసి, తర్వాత కొంతమంది గొప్ప వ్యక్తులు చిన్న వయసులోనే వాళ్ళు ఎంత సాధించారో స్వామి వివేకానందను, జీసస్ గారిని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇప్పటికీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఎంత సాధించినా సెషన్స్ తీసుకుంటూ స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్తూ ఉంటారని చెప్పారు. తర్వాత ప్లానెడ్ పీపుల్ ఎలా ఉంటారు, అన్ప్లానెడ్ పీపుల్ ఎలా ఉంటారని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, తర్వాత గోల్స్ అంటే 1 సెకండ్ వాల్యూ ఒలింపిక్స్ లో 4th ప్లేస్ వాళ్ళని అడిగితే తెలుస్తుందని, 1 మినిట్ వాల్యూ RTA లో మదర్ వాళ్ళ బాబుని ఎలా మిస్ చేసుకుంటారు ఆ 1 మినిట్ లో అనేసి, ఆ 1 మినిట్ గురించి, 1 అవర్ గురించి, 1 మంత్ గురించి, 1 ఇయర్ గురించి, ప్రతి ఒక్క మినిట్ గురించి మీరు ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చెప్పారు. తర్వాత మైనర్ టైం వేస్ట్ ఏముంటాయి, మేజర్ టైం వేస్ట్ ఏముంటాయి అనేసి, మనకు వచ్చే లైఫ్ లో వచ్చే ఆబ్స్టికల్స్ ని ఎలా ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ తో వాటిని ఓవర్కమ్ చేయాలనేసి, తర్వాత హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్ అని ఒక కాకిని చూపిస్తూ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ చెప్పారు. తర్వాత మనం ఏవి స్టాప్ చేయాలి, నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉంటూ, లో సెల్ఫ్ ఎస్టీమ్ ని వీటిని అన్నిట్లని వదిలేస్తూ మనం ఎలా టైం ని మేనేజ్ చేసుకోవాలని చెప్పారు. తర్వాత కేవిన్ క్రూస్ చెప్పిన 1440 రూల్ గురించి, MIT
ఏ విధంగా ఈపీఎస్ కి మన TTTWS కి ఎలా యూజ్ అవుతుందని, మనం నో అనేది కూడా ఏ విధంగా చెప్పాలనేసి చెప్పారు. తర్వాత మీరు ఎయిమ్స్ ఓవర్ మ్యాట్రిక్స్, దాంతో అర్జెంట్ ఏంటి, నాన్ అర్జెంట్ ఏంటి అనేసి 4 Ds గురించి చెప్పారు. డూ, డెఫర్, డిలీట్, డెలిగేట్ అనే వాటిల గురించి చెప్పారు. తర్వాత మనకు ముఖ్యమైన ఈ ప్లాన్స్ ఏంటి, ఈ టైం మేనేజ్మెంట్ ప్లాన్స్ ఎలా చేసుకొని మనం వాటిని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ రూల్లో క్యాబన్ బోర్డు, నోటీస్ బోర్డు, సైన్ బోర్డ్ గురించి, ఆటో ఫోకస్, డీప్ వర్క్, 135, ట్రాక్ యువర్ వర్క్, 7 minutes ప్లాన్, 52/17 రూలు, ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్స్, ఇలా 9 ప్లానింగ్స్ గురించి చెప్పారు. తర్వాత మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఆ చైన్ ని బ్రేక్ చేయకూడదు అనేసి, తర్వాత బెస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి మేనేజింగ్ లో అంటూ ప్రోయాక్టివ్, ఇన్యాక్టివ్ అనే అటెన్షన్లను గురించి చెప్పారు. పవర్ ఆఫ్ అవర్ అని, స్టాప్ ఆఫ్ వేస్టింగ్ టైం అనేసి, మనము ఎలా లైఫ్ గార్డెన్ లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, వాటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేసి, మన టైం ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ స్టాప్ చేసుకోవాలి అనేసి ప్రతి ఒక్కరికి 3 o'clock, 6 o'clock, 9 o'clock, 12 o'clock ఈ మెథడ్స్ అన్ని చెప్తూ అద్భుతంగా చెప్పారు సార్. ఇవాల్టి నుంచి ఏ ఒక్కరు మీరు చెప్పిన టాపిక్ ని కంప్లీట్ గా తీసుకొని ఏ ఒక్కరు టైం వేస్ట్ చేయరని అనుకుంటున్నాము. మేము కూడా ఇకపైన ఎప్పుడు టైం వేస్ట్ చేయకూడదు అనేసి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాం సార్ మీ సెషన్ తో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయభర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సమ్మరీస్. అండ్ మీరు కూడా సెషన్ మొత్తం ఒకసారి రిపీట్ చేశారు. అండ్ పార్టిసిపెంట్స్, ఇట్స్ అప్ టు యూ అండి. సార్ మనతో ఉన్నారు. టైం మేనేజ్మెంట్ గురించి సార్ అసలు చాలా ఎక్స్ట్రాడినరీ, లైక్ A to Z చెప్తాడు, ABCDEFG అన్నట్టు. అసలు టైం మేనేజ్మెంట్ మనకి ఎంత టైం ఉంది, మనకి టైం ఎందుకు, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, అండ్ వేస్ట్ చేయకుండా ఉండడానికి డిఫరెంట్ లాస్, టెక్నిక్స్ మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారండి. అండ్ బిఫోర్ 221తో 29 వర్క్షాప్ 221 కండక్ట్ చేసినప్పుడు కూడా సార్ ఇన్ని లాస్ చెప్పలేదు. బట్ 222కి చాలా స్పెషల్, చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్, చాలా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ సెషన్ పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పార్టిసిపెంట్స్ మీరు సార్తో మాట్లాడచ్చు.